మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, సుమన్ టీవీ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైనటువంటి ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గురుగారు. గురుగారితో మాట్లాడి రాబోతున్నటువంటి గ్రహణాల గురించి వివరాలు తెలుసుకుందాం. అలాగే ఆ ప్రభావం ద్వాదశ రాశుల వారిపైన ఎలా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, గురుగారి మాటల్లో విందాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, చంద్రగ్రహణం, గ్రహణాలు కానీ నేను ఎప్పుడు చెప్పేటట్టుగా ముఖ్యమైన రోజుల గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మీరు గుర్తొచ్చి తీరుతారండి ప్రతి తెలుగువాడికి. ఇక మిగతా రాష్ట్రాల వారు ఎక్కడైనా, మన తెలుగు వాళ్ళు ఎక్కడైనా ఉన్నా కూడా గుర్తొస్తారు. అంటే ఈ గ్రహణాల సమయం గురించి మాట్లాడితేనండి, మీరు ఇచ్చేటువంటి ఆ ప్రొడిక్షన్ కానీ, చెప్పేటువంటి ఆ జాగ్రత్తలు కానీ, అవి పాటిస్తూ వస్తున్నాము, ఆ ఫలితాలు అందుకుంటూ వస్తున్నాం. అలాగే ఈసారి విశేషంగా పీఠంలో యాగం ఒకటి ఉందని చెప్పారు. దాంతోపాటుగా రాబోతున్నటువంటి చంద్రగ్రహణ ప్రభావం ఎలా ఉంటుంది, ఎవరెవరిపైన ఎంత జాగ్రత్త తీసుకోవాలి, ద్వాదశ రాశుల వారి పరిస్థితి ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుందామండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సర్వస్వరూపే సర్వేషి సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. శ్రీమాత్రే నమః. ఈసారి చంద్రగ్రహణం ఇది మనకి శ్రావణ పౌర్ణమి రోజు వస్తుంది. ఆషాఢం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం. ఆషాఢ అమావాస్యకి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అమావాస్య అయిన 15 రోజులకి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సో శ్రావణ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమికి ఈ గ్రహణం ఏర్పడుతుంది. సో ఈసారి జంధ్యాల పౌర్ణమి రోజు గ్రహణం ఏర్పడుతుంది. కానీ జంధ్యాలు మార్చుకోవడంలో ఏ ఇబ్బంది లేదు. అందరూ జంధ్యాలు మార్చుకోవచ్చు, దేవస్థానం దర్శనం చేసుకోవచ్చు, రాఖీ పౌర్ణమి రోజు రాఖీలు కట్టుకోవచ్చు. దానికి ఎలాంటి దోషం ఏం లేదు. భయం ఉంటుంది, అమ్మో పండగ చేసుకోవాలా వద్దా, గ్రహణం కదా పండగ చేసుకోవాలా వద్దా అని ఇవన్నీ ఉంటాయి. కానీ అట్లాంటివి ఏమీ లేదు. అందరూ పండగ చేసుకోవచ్చు, గ్రహణం చేసుకోవచ్చు. కాకపోతే ఒక్క నియమం ఏదైతుందో, ఈ గ్రహణం రోజున పొట్లకాయ తినకూడదు, గుమ్మడికాయ పగలగొట్టద్దు. అదే విధంగా సేమియా పాయసాలు, అంటే ఈ మనకి నాగుల పంచమి రోజు కొన్ని నియమాలు పెట్టుకుంటాం కదా, పాముల ఆకారంలో ఉన్న ఏవి తినొద్దు అంటాం కదా, సేమ్ అట్లాగే ఈ శ్రావణ పౌర్ణమి రోజు మాత్రం అవి చేయకూడదు. అంతకుమించి ఇంకేం లేదు. చక్కగా అందరూ దేవస్థానాలకు వెళ్ళండి, దైవ దర్శనాలు చేసుకోండి, జంధ్యాలు వేసుకోండి. ఎందుకోసమంటే ఈ గ్రహణము మనకు కనిపించట్లేదు, ఇది విదేశాల్లో కనిపిస్తుంది. సో విదేశాలకి ఈ గ్రహణం వల్ల చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉంటాయి. మేబీ యుద్ధం చాలా తీవ్రతరంగా వెళ్ళిపోయే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. సో ఏదైనా భయంకరమైనది అయితే జరగవచ్చు. ఎందుకోసం అంటే శతభిష నక్షత్రంలో గ్రహణం జరుగుతుంది. చంద్రుడు శతభిష నక్షత్రంలో ఉన్నప్పుడు గ్రహణం రాకూడదు. శతభిషం అంటే అర్థమైంది, శత అంటే 100, బిషక్ అంటే వైద్యుడు అని అర్థం. సో వైద్య నక్షత్రం అంటారు, శతభిషక్ అంటారు. అంటే 100 నక్షత్రాల యొక్క కలయిక ఎక్కడైతే ఉంటుందో అక్కడ గ్రహణం ఏర్పడుతుంది. అక్కడ గ్రహణం ఏర్పడకూడదు వాస్తవం. అక్కడ గ్రహణం ఏర్పడితే జల యుద్ధాలు జరుగుతాయి. ఈ సముద్రంలో జరిగే యుద్ధాలు ఉన్నాయి కదా, ఆ యుద్ధాలు ఎక్కువగా జరుగుతుంది. మనం ఈ పరాభవన సంవత్సరం చెప్పుకునేటప్పుడు వాటర్ లిక్విడ్ ఎలిమెంట్, ద్రవ పదార్థాల గురించి యుద్ధం జరుగుతుందని చెప్పాం కదా. సో ఇప్పుడు ఆయిల్ అయినా అదే, గ్యాస్ అయినా అదే, మొత్తం అదే. సో ఈ యుద్ధం ఇంకా తీవ్రతరం కాబోతుంది. బట్ పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు ఈ గ్రహణం తర్వాత మేబీ యుద్ధం కాస్త ఇదైపోతుంది. ఎందుకోసమంటే ఇంకా ఏదో ఫైనల్ బ్యాటిల్ ఏదైతే జరగబోతుంది, కాకపోతే అది ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకోసమంటే చంద్రుడు శతభిష నక్షత్రంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం జరిగితే రాహువు చంద్రుడికి శత్రు. కాబట్టి రాహు చంద్రుని యొక్క కలయిక, అది రాహు నక్షత్రం. మళ్ళీ శతభిష నక్షత్రం ఎవరిది కాదు, రాహు యొక్క సొంత నక్షత్రం. పోనీ ఆ రాశి ఎవరిది అని అంటే అది కూడా శనిగ్రహం యొక్క రాశి. సో శని రాశి కాబట్టి శని కూడా పక్కనే ఉన్నాడు, గురు రాశిలో శని ఉన్నాడు. శని గురుగ్రహం యొక్క రాశిలోకి వెళితే సంపదను మొత్తం కొల్లగొడతాడు, తీవ్రతరం చేస్తాడు. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ వస్తుంది దానివల్ల, ఆయిల్ రేట్లు పెరుగుతున్నాయి దానివల్ల. గురుగ్రహానికి బలం వచ్చినా కానీ శని గురు బలాన్ని కిందికి నూకేస్తున్నాడు. గురువు స్వక్షేత్రంలో ఉచ్చస్థానంలో వచ్చినా కానీ ధరలు పెరగని, అంటే బంగారం ధరలు పెరగనివ్వట్లేదు, ఏది కానివ్వట్లే.
ఇన్ఫ్లేషన్ అంటే కరువు తీసుకొస్తున్నాడు. అంటే ఆయిల్కి, ఖనిజాలకు, వాటికి ధరలు పెరిగిపోతున్నాయి. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే మనకి ఇన్ఫ్లేషన్ రాబోతుంది. ఆర్బీఐ కూడా అదే చెప్తుంది. సో ఆ ఇన్ఫ్లేషన్ ప్రభావం మనకి ఇంకా కనబడుతుంది, మెల్లిగా కనిపిస్తుంది. ఎందుకోసం అంటే నిన్న నేను టాబ్లెట్లు కొనడానికి వెళితే ప్రతిసారి కొనే టాబ్లెట్ 80 రూపాయలు ఉండేది, నిన్న కొంటే 170 రూపాయలు అయిపోయింది. డబుల్ అయిపోయింది టాబ్లెట్. ఏం దబ్బా డబుల్ అయిపోయింది అని అంటే సార్ రేట్లు పెరిగిపోయినాయి సార్ అని. సో ఒక్కొక్క దగ్గర అంటే అన్ని ఇండస్ట్రీలో స్టార్ట్ అవ్వదు, ఒక్కొక్క ఇండస్ట్రీలో ఒక్కొక్క మెల్లిమెల్లిగా కనిపిస్తుంది అనమాట. మీరు ఇప్పుడు ఇడ్లీలు తింటా ఉంటారు, ప్లేట్ 40 రూపాయలు ఉండే ఇడ్లీ రేపటి రోజున మీకు 60 రూపాయలు అయిపోతుంది. మీరు అడగాల్సిన అవసరం లేదు, గ్యాస్ రేట్లు పెరిగిపోయినాయండి అని చెప్తారు. సో అన్ని రేట్లు పెరిగిపోయినాయని చెప్తారు. ఇంకా అదే జరుగుతుంది. కాకపోతే ఇక్కడ నేను నా జ్యోతిష్ శాస్త్రంలో నేను రీసెర్చ్ చేసింది అర్థమైందనంటే మళ్ళీ బయోవార్ లాంటిది ఏదైనా రాబోతుంది. బయోవార్ హెల్త్కి సంబంధించి ఎందుకోసం అంటే వెపన్ తోటి చేసే దానికన్నా బయోవార్ ఎక్కువగా దెబ్బతీస్తుంది. కాబట్టి బయోవార్ అయితే రాబోతుంది. అది భారతదేశం మీద చాలా కీలకంగా రాబోతుంది అనేది మాత్రం తెలుస్తుంది. సో అది చైనాకి భారతదేశానికి విపత్తు బయోవార్. అది ఎలా రాబోతుంది, ఎప్పుడు వస్తుంది, ఎట్లా వస్తుంది అనేది మాత్రం తెలియదు, కానీ దెర్ ఇస్ ఎ బయోవార్. నేను అందుకే చెప్తున్నాను, ఇప్పటి నుంచి మీ పిల్లలకు కానీ మీరు కానీ మీరందరూ కూడా కోవిడ్ టైంలో మనం ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉండండి. ప్రభుత్వాలు ఏవి చెప్పకన్నా మునిపే అలాగే ఉండండి. నేను మొన్న ఈ మధ్య కీరవాణి గారిది ఒక వీడియో చూసా, షేక్ హ్యాండ్ వీడియో అని ఒకటి చూసా. సో మీరు కూడా ఆ వీడియో యూట్యూబ్లో వెతకండి, ఎంఎం కీరవాణి గారు షేక్ హ్యాండ్ వీడియోను వెతకండి. సో ఆ వీడియో చూసిన తర్వాత ఇంకెవ్వరూ షేక్ హ్యాండ్ ఇవ్వరు, అందరికీ నమస్కారం పెడతారు. సో మీరు కూడా ఎవరికి షేక్ హ్యాండ్లు ఇవ్వకండి, మోమాటాలకు వెళ్ళి షేక్ హ్యాండ్లు ఇవ్వడాలు, హగ్గులు చేసుకోవడాలు చేయకండి. దూరంగా ఉండి నమస్కారం పెట్టండి, అది మన సంస్కారము. అక్కడి వరకే మీ ఆరోగ్యానికి అది శ్రీకారం, లేదనంటే ఇంకా బలాత్కారం ఇంకా. కాబట్టి నమస్కారాలు పెట్టండి, దూరంగా ఉండండి, ఎక్కడ పడితే అక్కడ ఆహార పదార్థాలు తినకండి. నేను లాస్ట్ టైం కూడా ఇదే చెప్పాను, పరాభవనవ సంవత్సరం ఉగాది పంచాంగ శ్రవణం చెప్పాను. దాని యొక్క ఇంప్లిమెంటేషన్ ఆగస్టు 28 తర్వాత వస్తుంది. ఈ గ్రహణం జరగగానే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎన్నాళ్ళ వరకు ఈ ప్రభావం ఉంటుందండి? 2 నెలల వరకు ఉంటుంది. అబ్బో, మళ్ళీ దసరా వరకు ఉంటుంది. అంటే భాద్రపద మాసము వరకు ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈసారి వినాయక నవరాత్రుల్లో చాలా జాగ్రత్తలు పాటించండి. వినాయక నవరాత్రుల్లో మనకు కొన్ని తీవ్రతమైన ఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వినాయక నవరాత్రులు ప్రతి ఒక్కళ్ళు ఒక పోలీస్ ఆఫీసర్ లాగా ఫీల్ అవుతూ, మీరు దేశాన్ని మీరే రక్షిస్తున్నారని ఫీల్ అవుతూ మీరు వర్క్ చేసుకోండి. చాలా కాన్షియస్గా ఉండండి. అందరు కూడా దేశాన్ని మీరు కాపాడాలి, మీ చుట్టుపక్కల వాళ్ళందరినీ కాపాడాలి, మీ చుట్టుపక్కల పరిసరాలు అన్నింటిలో కూడా ఒక డేగ కన్ను వేసి ఉంచండి. దేనికైనా మంచిది. ఇప్పుడైతే భారతదేశానికి ఉగ్రవాదుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. కాబట్టి ఉగ్రవాదుల నుంచి మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి. సైనికులే కాపాడాలనో పోలీసులే కాపాడాలనో రూల్ ఏం లేదు. ప్రతి ఒక్క భారతీయుడు ఒక సైనికుడే. మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి. మన చుట్టుపక్కల పరిస్థితులు మనం దేకంతో చూసి మనం కాపాడుకోవాలి. కాబట్టి అదొకటి. ఎందుకోసమంటే దీని ప్రభావము భవిష్యత్తులో ఆరోగ్యం మీద చూపిస్తుంది, నీటి మీద చూపిస్తుంది, నీళ్ల మీద, ద్రవ పదార్థాల మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి. గ్రహణం ఎక్కడో వేరే దేశంలో యుద్ధం జరిగితే మనకేం వస్తుంది అనుకున్నాం, కానీ ఇప్పుడు చూడండి అక్కడెక్కడో ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్యలో యుద్ధం జరిగి ఆ చిన్న సందు ఒకటి మూసేస్తే మన దగ్గర ఆయిల్ రేట్లు పెరిగిపోయాయి, డాలర్ రేటు పెరిగిపోయింది. ఎంత దారుణమైన పరిస్థితి. ఓ చిన్న సందు, ఒక వంక సందు, దేనికి పనికిరాని సందు అనుకున్నాం, అది ఇప్పుడు పెద్ద తలనొప్పి వచ్చింది. నిజంగా మన భారతదేశానికి వాజ్పేయి గారు అప్పట్లో జరిగిన ఆయిల్ దానికి మన భారతదేశంలో కనుక రిజర్వ్స్ కనుక క్రియేట్ చేసి ఉండకపోతే ఇవాళ మన పరిస్థితి దారుణంగా ఉంటుండే. ఇవాళ మన భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా గౌరవ ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రి శ్రీ వాజ్పేయి గారికి మనం అందరం కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి, మనం మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయన అప్పుడు కనుక ఈ ఇనిషియేట్ చేసి ఉండకపోతే, ఆయన మనకి న్యూక్లియర్ వెపన్ ఆయనే ఇప్పించారు, అబ్దుల్ కలాం గారు వాళ్ళు కలిసి మనకి న్యూక్లియర్ వెపన్ ఇచ్చారు, అట్లాగే ఆయిల్ రిజర్వ్స్ ఇచ్చారు. సో మనం వాళ్ళకి ఎప్పుడు మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాంటి గొప్ప గొప్ప నాయకులు ఎవరైనా ఏదైనా నిర్ణయం తీసుకుంటే మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి.
అందుకే ఇప్పుడైతే ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి. ఈ చంద్రగ్రహణం ప్రభావం వల్ల అయితే బయట ఎక్కడ తినకండి అని చెప్తాను. ఎంత కష్టమైనా ఇంట్లోనే అన్నం చేసుకొని కారం అన్నమైనా తినండి, కానీ బయట ఎక్కడ తినకండి, రోగాలు వస్తున్నాయి. తెచ్చుకోవద్దు. ఇక ఇంతకీ సమయం ఎప్పుడు గురువు గారు? ఈ గ్రహణం 28వ తారీఖు మన భారతదేశ కాలమాన ప్రకారము మార్నింగ్ 6:50 6:50 నుంచి మధ్యాహ్నం 12:51 అంటే 1 గంటల వరకు అనుకోండి. అంటే 7 గంటల నుంచి 1 గంటల వరకు మొత్తం ఆద్యంత పుణ్యకాలం 6 గంటల కాలము ఈ గ్రహణం ఉంటుంది. ఇది మన భారతదేశంలో అయితే కనబడదు. కాకపోతే గర్భిణీ స్త్రీలు అయితే ఎక్కడికి బయటకు వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి. నేను చెప్పాను కదా, గర్భిణీ స్త్రీలకి 3 దశలు ఉంటాయి. ఒకటి ప్రాథమిక, మాధ్యమిక, తర్వాత ఇంకోటి పీక్ ఉత్తమ ఉంటుంది. ప్రాథమిక దశ అంటే కన్సీవ్ అయినప్పటి నుంచి 3 నెలల వరకు పెద్దగా గ్రహణ వేద ఏం పడదు. 4వ నెల నుంచి 6వ నెల వరకు మధ్యమ దశ. ఇక్కడ కూడా కొంచెమే ప్రభావం ఉంటుంది తప్ప ఎక్కువ ప్రభావం ఉండదు. కానీ 7, 8, 9 ఏదైతే నెలలు ఉంటాయో ఆ గర్భిణీ స్త్రీ చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం సమయంలో అనవసరమైన బయటకు వెళ్ళడాలు, ఎక్కడికి చేయడాలు, ఏది పడితే తినడాలు చేయకండి. సో ఏవైతే ఉడకబెట్టినటువంటి ఆహార పదార్థాలు, ముఖ్యంగా పాల పదార్థాలు, పెరుగు, ఇవి తినకూడదు గ్రహణ సమయంలో. జాగ్రత్తగా ఉండండి. ఆల్రెడీ చాలాసార్లు గ్రహణం వీడియో చేశాను, కానీ మళ్ళీ చెప్తున్నాను. చక్కగా వనమాలి గదీశాంకి శంఖీ చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్ వాసుదేవోభిరక్షతు. ఈ శ్లోకాన్ని కంఠస్థం చేసుకోండి. లేదంటే నారాయణ 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 అనుకుంటూ నారాయణ అవసరం చేసుకోండి. లేకపోతే శ్రీమాత్రే నమః, కృష్ణాయ నమః, ఏదైనా భగవన్ నామస్మరణ, మీకు సులభమైంది ఏదైతే అది భగవన్ నామస్మరణ అనుకుంటూ ఒకవైపు తిరిగి పడుకోవాలి. మీకు దగ్గరలోనే మీ ఇంట్లోకి ఎక్కడ కూడా వెలుగు పడకుండా చూసుకోండి. మీకు 6 అడుగుల నుంచి 10 అడుగుల దూరంలో ఎక్కడైనా కార్నర్లో ఆవు నెయ్యితో చేసిన దీపాన్ని చక్కగా వెలిగించి పెట్టుకోండి. దానివల్ల మీకు ఎలాంటి విపత్తులు జరగవు. మంచినీళ్ళు దగ్గర పెట్టుకోండి, రాగి చెంబులో కానీ లేదా ఇత్తడి చెంబులో కానీ పెట్టుకోండి. అందులోపల ఒక తులసి దళము, బిల్వపత్రం వేసి పెట్టుకోండి. ఆ నీళ్లు తాగండి, ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్ రాదు. సో ఒకవేళ కనుక మీరు మీ ఆరు బయట ఏదైనా మరుగుదొడ్లు ఉన్నా బయటకు వెళ్ళాల్సి వస్తే గొంగడి బట్ట కప్పుకొని, షాడో లాగా కప్పుకొని బయటకు వెళ్ళేసి రండి. సో ఈ విధంగా గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉంటాయి. పగలు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటేనే మంచిది. జాగ్రత్తగా ఉండాలి. అది చంద్రగ్రహణమైనా సూర్యగ్రహణమైనా గ్రహణమే. మనకైతే కనిపించదు కదా గురువు, కనిపించదు, కానీ గ్రహణ వేద వర్తిస్తుంది. అది పర్వకాలం కూడా. పర్వకాలం కాబట్టి ఆ సమయంలో జప తపస్సులు, హోమాలు ఏది చేసుకున్నా మీకు అమితమైన పుణ్యఫలం ఇస్తుంది. సూర్యగ్రహణము, అందుకు గణపతి అథర్వ శిష్యుని కూడా చెప్తారు, సూర్యగ్రహే మహానద్యాం ప్రతిమా సన్నిధో వా జప్వా సిద్ధ మంత్రో భవతి అని. ఓం గం గణపతయే నమః. ఈ మంత్రాన్ని ఎవరైతే గనక గ్రహణ సమయంలో 1,00,000 సార్లు కంప్లీట్ చేశారనుకోండి, 1,00,000 అవసరం లేదు, 10,000 సార్లు 10,000 సార్లు పగడాల మాలతో చేయాలి. గణపతి మంత్రం పగడం మాలతోటే చేయాలి. పగడాల మాలతో గణపతి మంత్రం చేశారనుకోండి ఈ గ్రహణ సమయంలో, ఇంకా వాళ్ళ జీవితంలో గణపతి ఇట్లా భుజం మీద చేసుకొని నడిపిస్తాడు. నువ్వు నడువురా, నువ్వు నీకేం ఏ ఆటంకాలు రాకుండా నీకు చూసుకుంటాను అంటే. సో ఆ గణపతి మంత్రం చేసుకోండి. ముఖ్యంగా విద్యార్థులు. ఎందుకోసమంటే అన్నిటికీ ఆయన్నే. ఎవరు ప్రథమ పూజ్యుడు ఎవరు, అగ్ర పూజ్యుడు ఎవరు అంటే ఆయన్నే కదా. కాబట్టి గణపతి మంత్రం చేసుకోండి. ఇది చాలా సులభమైన మంత్రము అండ్ అందరికీ ఈజీగా వస్తుంది. దీంట్లో ఏ నియమాలు లేవు. ఓం గం గణపతయే నమః. ఈ మంత్రం చదివేటప్పుడు ఒక సీక్రెట్ ఉంటుంది, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. గం అనగానే ఇక్కడ వైబ్రేషన్ రావాలి పెదాల దగ్గర. గం అనుస్వారం రావాలి. ఓంకారంలో అనుస్వారము, గకారంలో అనుస్వారం. అకార ఉకార మకార ఇతి అని ఓంకారానికి చెప్తారు. అలాగే గకారానికి చెప్తారు ఓం గం గణపతయే నమః అని గణపతి అథర్వ శిష్యులు చెప్తారు. సో గం గణపతి, దీనిలో అకారము అనుస్వారం మకారం ఉంది, ఉకారం లేదు. సో అకార మకారాలు ఎక్కడైతే కలుస్తాయో అది మహాశక్తి కింద వస్తుంది. అది గరిమాశక్తి అంటారు. గరిమాశక్తి అంటే చాలా బలమైన శక్తి అని అర్థం. అనిమాది అష్టసిద్ధుల్లో గరిమాసిద్ధి అనేది ఉంటుంది. ఆ గరిమాసిద్ధి మన గణపతి నుంచే రావాలి. సో అందుకే గం గణపతయే నమః. కానీ చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే
గం గణపతయే నమః, గం గణపతయే నమః, గం గణపతయే నమః అంటే అట్లా. గం గణపతయే నమః, గం గణపతయే నమః, గం గణపతయే నమః. నువ్వు గమ్ అన్నప్పుడల్లా నీ పెదాలకు వచ్చే వైబ్రేషన్ ఏదైతే ఉందో అది నీ ఆరాని ప్యూర్ చేస్తూ వెళ్తుంది. సింపుల్ చెప్పాలంటే నువ్వు ఒక గంట కొట్టినప్పుడు ఒక వాటర్లో పెట్టి ఒక వాటర్లో మంచి గంట పెట్టి తన్నని గంటను కొట్టండి, వాటర్ అంతా ఎట్లా కదులుతాయి. సో అట్లాగే సౌండ్ వేవ్స్ కూడా కదులుతాయి. నువ్వు గమ్ ఈ అనుస్వారం వచ్చినప్పుడు కదులుతాయి. దాంతో ఏమవుతుందండి, నీ ఆరా ప్యూర్ అవుతుంది. సో ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, నేచరు బలమైన సంకల్పం ఉన్న వ్యక్తులని వెతుక్కుంటుంది. వాళ్ళని మాత్రమే తీసుకెళ్ళి ఒక ఉన్నత స్థాయిలో కూర్చోబెడుతుంది. నీ సంకల్పం ఏదైనా కానీ అది చెడు కానీ మంచిది కానీ నీకు బలమైన సంకల్పం దాని మీద ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇదే బ్రహ్మదేవుడు, ఇదే శివుడే కదా మనకు వరాలు ఇచ్చింది. ఎవరికి? మహిషాసురుడికి వరాలు ఇచ్చింది ఎవరు? బ్రహ్మదేవుడే కదా. వాళ్ళంతా కఠోర దీక్ష చేశారు. వాళ్ళ సంకల్పం ఏంటంటే వాళ్ళ లోకాలను ఏలాలి, దేవతల్ని హింసించాలి. వాళ్ళ సంకల్పం అదే. మా పూర్వీకులకి మా వాళ్ళకి ఎవరైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయానికి మేము పగ తీర్చుకోవాలి. అందుకే రాజకీయాల్లో చూసిన బుద్ధి లేని వాళ్ళని కూడా భగవంతుడు సీఎం చేసి కూర్చోబెడతాడు, బుద్ధి ఉన్న వాడిని కూడా సీఎం చేసి కూర్చోబెడతాడు. ఎందుకు పనికి మాలిన వాడు కూడా సీఎం అవుతాడు. ఎందుకు అవుతాడు అని చాలా మంది తెలియదు. వీడెట్లా సీఎం అయినరా అని నెత్తుకోకుంటారు అందరూ. వీడికి కనీసం ఏం తెలీదు, ఇట్లాంటి వాడు ఎట్లా సీఎం అయ్యాడరా అని అందరూ నెత్తికొట్టుకుంటారు. ఎందుకోసం అంటే పెద్ద పెద్ద కలెక్టర్లు, పెద్ద పెద్ద మేధావులు అందరూ కూడా వాడి ముందు తలదించాల్సి వస్తుంది. నాకు అర్థమైంది ఏంటంటే, అంటే నేను కూడా ప్రశ్న వేసుకుంటాను కదా, ఎందుకు పనికి మాలినోడిని భగవంతుడు ఈ స్థాయిలో ఎందుకు ఉంచిండు అని అంటే వాడి సంకల్ప బలం గొప్పది. వాడికి నేను సీఎం అవ్వాలని వాడికి సంకల్పం ఉంది. వాడికి తెలివి లేదు, ఏమీ లేదు, కానీ వాడికి సంకల్పం ఉంది నేను సీఎం అవ్వాలి అని అనుకుంటే అయిపోయాడు వాడు. తర్వాత వాడు ఏం చేస్తున్నాడా అనేది అది ప్రకృతికే వదిలేస్తాను తప్ప ఇంకేం లేదు. అందుకే నేనేం చెప్తున్నా అంటే, మీరేం అవ్వాలనుకుంటున్నారు అనేది మీరు క్లారిటీగా అనుకొని ఇంకా దానికి స్టిక్ అయి ఉండాలి. ఇంకా జరగొద్దు, ఇంకా కాదేమో. దానికి మా పతంజలి యోగ సూత్రంలో ఒకటి చెప్తారు, వ్యాధి స్థాన సంశయ ప్రయోజన ఆలస్య అవిరతి భ్రాంతి దర్శన అలబ్ధ భూమికత్వ చిత్త విక్షేపాస్తే నవాంతరాయ అని 9 అంతరాయాలు వస్తాయి మీకు. నేను మళ్ళీ మనం డిస్కషన్లో సంకల్పం అంటే ఏంది, సంకల్పానికి మనని దూరం పంపించేటి ఏంది అనేది కూడా ఒక వీడియో చేద్దాం, మీరు ఫాలో అవ్వండి, అది కూడా చెప్తాను. సో ఇవి మనల్ని దూరం చేస్తాయి సంకల్పానికి. ఆ దూరం అవ్వకుండా నిలబడాలి. అలా నిలబడ్డోడే గొప్ప స్థాయికి వస్తాడు. గొప్ప స్థాయికి ఎలా వస్తాడు అంటే, నీ సంకల్పం మీద నువ్వు బలవంతంగా నువ్వు భయంకరంగా కష్టపడుతున్నావు అనుకో, నేచర్ నేను అబ్జర్వేషన్ చేస్తుంది, నీకు పరీక్షలు పెడుతుంది. నువ్వు అన్నీ నెగ్గావు అనుకో, తీసుకెళ్ళి నేను అడుగుచోబెడుతుంది. అది నువ్వు ఎవడివైనా సరే, నువ్వు ఎందుకు పనికిరాని కోన్కిస్కావైనా సరే, నేను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడుతుంది. నేను ఎంతోమంది చూసిన కౌన్సిలర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని ఇప్పుడు పిఎం చేసింది సంకల్పం. ఎవరెవరు అందరూ చూడండి. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూసుకోండి, ఆయన ఒక మామూలు స్థాయి నుంచి ఇంత స్థాయికి వచ్చి ఒక స్థాయిలో సీఎం ఎదిగారు అంటే ఎంత గొప్ప స్థాయి అనేది. ఆయన అంటే సీఎం గారి కొడుకు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి కాబట్టి, ఆల్రెడీ వైఎస్ఆర్ కొడుకు కాబట్టి ఆయన అభిమానం ఈయనకు వచ్చింది అనుకుందాం. కానీ ఆయన శక్తి కూడా ఉంది. కానీ ఒక్కొక్కళ్ళు నేను చూస్తున్నా కదా, చాలా మందిని, వాజ్పేయి గారు చూసుకున్నా, నరేంద్ర మోదీ గారు చూస్తున్నా, కొంతమంది రాజకీయ నాయకులను చూస్తున్నాం కదా, వాళ్ళు ఎంతో కష్టపడి సంకల్పం మీద స్టిక్ అయి ఉన్నారు, ఎటు డైవర్ట్ కాల. సో మీరు కూడా డైవర్ట్ కాకపోతే అద్భుతాలు సాధించవచ్చు. గ్రహణం సమయంలో చేసుకోండి. గురుగారు, ఇక ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఆగస్టు 28 శ్రావణ పౌర్ణమి రోజున, మరి ఈ ప్రభావం ద్వాదశ రాశులపైన ఎలా ఉంటుందో తెలియచేస్తారా? మంచి ఫలితాలు ఎవరికి ఉన్నాయి, అధమంగా ఎవరికి ఉంది, అలాగే మధ్యస్థంగా? ఈ గ్రహణం వల్ల 4 రాష్ట్రాల వాళ్ళకి నెగిటివ్ ఉంటుంది, 4 రాష్ట్రాల వారికి పాజిటివ్ ఉంటుంది, 4 రాష్ట్రాల వాళ్ళకి నార్మల్గా ఉంటుంది. కాకపోతే ఈ గ్రహణం టైంలో ఏంటంటే, మీకు సూర్యగ్రహణంలో ఎవరెవరికైతే బెనిఫిట్స్ వచ్చాయో, సూర్యగ్రహణం, అందుకే మనం సూర్యగ్రహణం డిస్కస్ చేసేటప్పుడు నేను మీనరాశి గురించి ఎక్కువ చెప్పలేదండి. ఎందుకు చెప్పలేదు అంటే, వాళ్ళకి ఆల్రెడీ ఏలినాటి శని ఉంది. సూర్యగ్రహణం ఒక్కటి బెనిఫిట్ ఇచ్చింది, 15 రోజుల వరకే బెనిఫిట్ ఇస్తుంది. కానీ చంద్రగ్రహణంకి ఇటు ఏలినాటి శని తర్వాత గ్రహణం రెండు పట్టుకొని పిండేస్తాయి. సో మీనరాశి వారికి ఈ గ్రహణము నెత్తి మీద గుదిబండేసేస్తుంది.
మీకు ఏ సంబంధం లేకుండా ఏదో వర్షం పడుతుంది కదా అని చెట్టు కిందకి వెళ్ళి నిల్చుంటారు, అక్కడనే పిడుగు పడుతుంది. సో అట్లుంటుంది. సో మీరు ఎంత సేఫెస్ట్ ప్లేస్ అనుకున్నా మీకు అదే టార్గెట్ ప్లేస్ అవుతుంది. కాబట్టి మీనరాశి వారు ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది. ఈ గ్రహణము కుంభరాశిలో ఏర్పడుతుంది కాబట్టి ద్వాదశ స్థానములో కుంభరాశికి మీనరాశిలో జరుగుతుందంటే మీనరాశి కుంభరాశి ద్వాదశ స్థానం. కాబట్టి తన ద్వాదశ స్థానంలో గ్రహణం జరుగుతుంటే అనవసరమైన ఖర్చులు అవుతాయి. మోసగాళ్ళు మీ ఇంటికి వస్తారు, మోసం చేస్తారు. ఈ మధ్య చాలా మంది మోసాలు నేను చూస్తున్నాను. మనకి ఆ వీడియో కూడా ఒకటి చేయాలి. ఎట్లా అంటే వీళ్ళు దరిద్రులు వస్తారు, మీకు మా దగ్గర రైస్ పుల్లింగ్ ఉందండి, మా దగ్గర రేర్ ఎర్త్ మెటీరియల్ ఉందండి, మా దగ్గర యాంటీ మ్యాటర్ ఉందండి అని చెప్పి వచ్చి మీకు 5,000 కోట్లు ఇస్తాం, 10,000 కోట్లు ఇస్తామని చెప్తారు. ఏదో వాడిది ఏదో ఆస్తులు ఉన్నట్టు చేసినట్టు. మీరు 1,00,000 రూపాయలు ఇస్తే 1,00,000కి 100 కోట్లు ఇస్తామండి, మీరు 10 లక్షలు ఇస్తే మీకు 1000 కోట్లు వస్తాయి అని చెప్పేసి అని వాళ్ళు ఏదో దిక్కుమాల అగ్రిమెంట్ చేసి ఇస్తారు వీళ్ళకి. అవి ఎందుకు పని చేయవు. సో మోసపోతారు. అందులోపల కొంతమంది పేర్లు కూడా చెప్తాను ఎందుకోసం అంటే ఈ మధ్య నాకు ఒక పోలీస్ ఆఫీసర్ పరిచయం అయ్యారు, ఆయన చూపించారు ఇట్లాంటి కేసులు కూడా ఉంటాయండి అని చెప్పి. సో మురళీధరుడు అని ఒక పేరు, వాడు మోసం చేస్తున్నాడు. తర్వాత ప్రవీణ్ అని ఒకడు ఉంటాడు, వాడు మోసం చేస్తున్నాడు. ఎవడైనా మీ దగ్గరికి ఇట్లాంటి పేర్లతో ఎవడైనా వచ్చి మిమ్మల్ని యాంటీ మ్యాటర్లు లేకపోతే మీ దగ్గర ఇవి ఉన్నాయి, మా దగ్గర రైస్ పుల్లింగ్ ఉన్నాయని అంటే చెప్పు తీసుకొని కొట్టండి. నేను క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఆ ఇంటికి ఎవడైనా వచ్చి రైస్ పుల్లింగ్ అని అంటే చాలు డోర్ క్లోజ్ చేసుకొని మీ ఇష్టం వచ్చినంత కొట్టండి వాడిని. కొట్టి వాడిని బయటకు పంపించండి. ఏం కేసులు కావు, ఏం కావు. కాకపోతే వచ్చినప్పుడు వాయిస్ రికార్డ్ పెట్టుకోండి. వాడు రైస్ పుల్లింగ్ అన్న వర్డ్ చెప్తుంది. రేపు పోలీసులు కూడా మీరు కొట్టినా సరే ఏం పర్లేదండి, మంచి పని చేశారంటారు. సో ఇలాంటి దరిద్రుల్ని ఎవరిని కూడా మీ ఇంటికి రానియకండి. అత్యాశ పెట్టే వాళ్ళని ఎవరిని నమ్మకండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో బ్యాంకు లాంటి గొప్ప గొప్ప బ్యాంకులే మీకు ₹1,00,00,000 మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీకు 6.5% కన్నా ఎక్కువ వడ్డీ ఇవ్వవు. అలాంటిది వాడెవడో మీకు 100 రూపాయల రెట్లు ఎట్లు ఇస్తాడు, 100 రెట్లు ఎట్లు ఇస్తాడు. అది జరగని పని, అది అబద్ధం. ఎవడైనా మీకు ₹2 కన్నా ఎక్కువ వడ్డీ ఇస్తాను అంటే వాడు అబద్ధం చెప్తున్నాడు అని అర్థం, వాడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు అని అర్థం. సో మార్కెట్లో ఎవరిని నమ్మకండి, మోసాలు ఎక్కువ చేస్తారు. అందులోపల మన నెత్తి మీద శని ఉన్నప్పుడు, ఏలినాటి శని ఉన్నప్పుడు మనం ఈజీగా నమ్ముతాం కూడా, ఈజీగా మోసపోతాం కూడా. కాబట్టి మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత కుంభరాశి కూడా జన్మస్థానంలో ఉంది. ఆర్థిక నష్టం, అర్థ నష్టం, శరీర కష్టము, తర్వాత మానసిక వైఫల్యత, మనోదౌర్బల్యము ఇవన్నీ కూడా ఏర్పడతాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఈ గ్రహణము నుంచి ఒక 1 రోజుల పాటు మీ గర్ల్ ఫ్రెండ్ తోటి మాట్లాడకుండా ఉండండి, సైలెంట్గా ఉండండి. నేను పనిలో ఉన్నానని చెప్పండి. ఏదో ఒకటి గొడవ అవుతుంది. మీరు మంచిగా ఉన్నామన్నా గొడవ అవుతుంది, మీరు గిఫ్ట్ ఇచ్చినా గొడవ అవుతుంది. మీరు మంచి గిఫ్ట్ ఇస్తారు, తొక్కల గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఈ గిఫ్ట్ ఇచ్చిండు, ఈ గిఫ్ట్ ఇచ్చిన అంటారు, అయిపోతుంది. అక్కడికే మొత్తం సాటిస్ఫాక్షన్ ఉండదు. కాబట్టి ఏమి చేయకండి. కుంభరాశికి బాగాలేదు, మీనరాశికి బాగాలేదు ఈ గ్రహణం, చంద్రగ్రహణం వల్ల. తర్వాత వచ్చేటువంటిది కర్కాటక రాశి వాళ్ళకి ఈ గ్రహణం వల్ల విపరీతమైన కష్టం, మోసపోతారు. కర్కాటక రాశికి కూడా మోసము, తర్వాత మనోదౌర్బల్యం వస్తుంది, ఆరోగ్య భంగం జరుగుతుంది. ఎంత అంటే ఇంకా నారో థింకింగ్ వెళ్ళిపోతారు, సూసైడల్ థాట్స్ ఎక్కువ వస్తాయి. కాబట్టి కర్కాటక రాశి వారికి, అందులోనూ పుష్యమి నక్షత్రం వారికి ఇది వెరీ వెరీ బ్యాడ్ టైం, మంచిగా లేదు. ఇంకోటి గురువు తమ రాశిలోనే ఉన్నాడు కాబట్టి గర్వం ఎక్కువగా పెరిగిపోతుంది. గర్వంతో, కోపముతో, అహంకారంతో విచక్షణ లేని పనులు చేస్తారు కర్కాటక రాశి. సో కర్కాటక రాశి వాళ్ళు అప్రమత్తంగా ఉండండి. అట్లాగే వృశ్చిక రాశి వారికి గృహత్యాగం జరిగే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి సుఖ నష్టం జరుగుతుంది, గృహ నష్టం జరుగుతుంది, వాహన నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు అప్రమత్తంగా ఉండండి చంద్రగ్రహణం అప్పుడు. సో ఈ 4 రాశుల వాళ్ళకైతే మంచిది కాదు. ఇక ఎవరెవరికి మంచిది అని అంటే ఇప్పుడు బాగోని వాళ్ళు ఏమన్నా పరిహారం చేసుకోవాలా గురువుగారు? ఏముంది, మా పీఠానికి రావాలి, యాగం చేసుకోవాలి. ఒకవేళ పీఠానికి రాలేకపోతాము, గురుగారు మీరు బాగా కమర్షియల్, మీ దగ్గర మేము డబ్బులు కట్టలేము అని అనుకుంటే మాత్రం పక్కన ఏదైనా దేవస్థానానికి వెళ్ళండి, మీకు ఎక్కడ దగ్గర ఉండే దేవస్థానానికి వెళ్ళండి, చక్కగా ప్రదక్షిణలు చేసుకోండి. ఆ గ్రహణం సమయంలో గంగా స్నానం చేయండి, నదీ స్నానం చేయండి.
నది పక్కనే కూర్చొని ఇందాక చెప్పిన ఓం గం గణపతయే నమః లేదా దుమ్ దుర్గాయై నమః, ఈ చాలా ఈజీ మంత్రాలు, కష్టం లేని మంత్రాలు. చక్కగా ఈ మంత్రం చదువుకోండి. లేదంటే ఓం నమ శివాయ, ఇంకా అది పంచాక్షరి మంత్రం, మహామంత్రం అది. ఓం నమో నారాయణాయ శ్రీమాత్రే నమః. ఈ మంత్రం లోపల మీ ఏది అనుకూలమైతే ఆ మంత్రాన్ని గ్రహణ సమయం మొత్తం కూడా జపం చేసుకోండి. అందరూ చేసుకోండి, ఈ రాష్ట్ర వాళ్ళు కదా, అందరూ ప్రతి ఒక్కరు ద్వాదశ రాశి వారు చేసుకోవచ్చు. కానీ ఇది కూడా ఒక చక్కటి పరిహారమే. నేను చెప్తున్నా కదా, గ్రహణ వేధలో ఎవరైతే పుడతారో వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఏమీ రాదు. అది చేతికి అందిన కూడు నోటికి రాదు అన్నట్టుగా తినేటప్పుడు పడిపోతుంది, ఇసుకలో పడిపోతుంది, మళ్ళీ ఏరుకోవడానికి కూడా రాదు. ఆ పరిస్థితి గ్రహణ వేద పుట్టిన ఉంటుంది. గ్రహణ వేద అంటే ఎవరైతే తమ పుట్టిన సమయం ఉంటుందో 15 రోజుల ముందు 15 రోజుల తర్వాత, సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైన ఈ డ్యూరేషన్ మధ్యలో ఉంటే వాళ్ళు గ్రహణ వేదతో పుట్టినట్టే. క్లియర్? ఇందాక మనం చెప్పాను కదా, 7వ గర్భము 8వ గర్భము 9వ గర్భంలో ఉన్నప్పుడు గ్రహణం జరుగుతే, ఒకటి 7వ గర్భంలో జరిగితే 25%, 8వ గర్భంలో జరిగితే 50%, 9వ గర్భంలో జరిగితే 100% గ్రహణ వేదం ఉంటుంది. సో 9వ గర్భం అనేది చాలా కీలకం. సో మీ అమ్మ గర్భంలో మీరు 9వ నెలలో ఉన్నప్పుడు ఏదైనా గ్రహణం వచ్చిందా అని మీరు గూగుల్ జెమినీ ద్వారా మీరు రీసెర్చ్ చేస్తే మీకు దొరికిపోతుంది. ఒకవేళ మీరు ఆ టైంలో పుడితే ఎట్టి పరిస్థితుల్లో వెంటనే నా PradeepJoshi.com వెబ్సైట్కి వెళ్ళి బుక్ చేసేసుకోండి. ఇంకా వేరే ఆలోచన ఏం లేదు. అదే రోజు ఎర్లీ మార్నింగ్. ఈ గ్రహణము మార్నింగ్ కదా, 5 o'clock స్టార్ట్ అయిపోతాయి. 5 o'clock నుంచి సంకల్పాలన్నీ చేయాలి కదా. 4 నుంచి 6 గంటల వరకు సంకల్పాలు, 6 నుంచి 7 గంటల వరకు ప్రాథమిక పూజ ఉంటుంది, సంకల్పం ఉంటుంది. ఆ తర్వాత 7 గంటల నుంచి యాగం స్టార్ట్ అవుతుంది. 7 నుంచి 12, 1 గంటల వరకు యాగం. యాగం తర్వాత మళ్ళీ రుద్రశూల స్పర్శ ఉంటుంది. చాలా పద్ధతికి వెళ్తుంది మన దగ్గర. గ్రహణం అంటే రుద్రశూల స్పర్శ, తర్వాత అమ్మవారి తమలపాకు ప్రసాదం ఉంటుంది. ఆ టైంలోనే ఇస్తాను. మళ్ళీ ఎప్పుడు తేనె, తమలపాకు, లవంగం వేసి మంత్రి ఇచ్చిన ప్రసాదం ఇస్తాను. అదేందో విచిత్రం, చాలా మందికి మంచి జరిగిపోయింది అబ్బా, నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే అంత పవర్ ఉందా మన దగ్గర అని అప్పుడప్పుడు నాకే డౌట్ వస్తుంది. అద్దల ముఖం చూస్తుంటే అంటే ఆ గ్రహణం టైంలో మన క్షేత్రంలో అమ్మ పలుకుతుంది, అంతకుమించి ఏం లేదు. నేను జస్ట్ ఒక మీడియం మాత్రమే. అదే అమ్మదే, అంతకుమించి ఏం లేదు. కాకపోతే అందరికి మంచి అవుతుంది. కొంతమంది పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు అయిపోయారు, అందరు బాగున్నారు. మా మావాడు కూడా తీసుకున్నాడు, వాడికి కొడుకు పుట్టాలని కోరుకుంటే వాడికి కొడుకు పుట్టాడు. మా దగ్గర పనిచేసే పిల్లాడికి వాడి భార్య ప్రెగ్నెంట్ అయింది, మంచి సంతోషంగా ఉన్నారు, బాగుంది. సో అందరికి మంచి జరుగుతుంది. మంచి జరగాలి. మనం చేసే మన మనసు మంచి అయినప్పుడు అందరికి మంచి జరుగుతుంది. సో ప్రసాదం మాత్రం అందరికి ఫ్రీగానే ఇస్తాం, దానికైతే డబ్బులు తీసుకోము. గ్రహణం సమయంలో అమ్మవారికి తేనెతో అభిషేకం చేస్తాము. సో ఆ తేనెతో అభిషేకం చేసి ఎందుకోసం అంటే అమృతోద్భవ కాలం అంటారు, అది అమృత కాలం అంటారు. సో అమృత కాలము, పర్వకాలములో తేనె ప్రసాదాన్ని స్వీకరించాలి. సో అది మేము మంత్రించి ఇస్తాం కాబట్టి అప్పుడు అందరూ తీసుకోవాలి, అందరూ లైన్లో వస్తారు. మళ్ళీ అందరికీ అమ్మవారి తిలకం పెడతాము. ఓ పెద్ద ప్రాసెస్ ఉంటుంది. నేను వద్దు అనుకున్నా తగ్గించడానికి ఉండదు, అది ఒకటేసారి. అందుకే 100 మందికే అవకాశం ఇస్తాను, ఎక్కువ మందికి ఇవ్వను. అది కూడా ఒక కంప్లైంట్ గురువు గారు మీ మీద, మీరు మరి 100 మంది పెడతారు ఏంటండి? మరి ఏం చేయాలంటే గ్రహణం అప్పుడు ఫస్ట్ ఏంటంటే అందరికి సంకల్పాలు చెప్పాలి. ఆ తర్వాత గ్రహణం స్టార్ట్ అవుతున్నప్పుడు నేను అందరి దగ్గరికి వెళ్ళి నా చేయితోటి రుద్రశూల స్పర్శ ఇవ్వాలి. రుద్రశూల స్పర్శ ఇచ్చి మళ్ళీ అందరికి మాల ఇవ్వాలి. ఎందుకోసం అంటే రక్షమాల ఇవ్వకుండా గ్రహణం స్టార్ట్ చేయకూడదు. అందరికి రక్షమాల ఇవ్వాలి. రక్షమాల ఇస్తేనే గ్రహణం స్టార్ట్ చేయాలి. రక్షమాల లేకుండా గ్రహణం చేయకూడదు. కాబట్టి రక్ష ఇవ్వాలి. రుద్రశూల స్పర్శ తర్వాత ఇవి 2 రక్ష ఇస్తాం. ఇదంతా అయిన తర్వాత మళ్ళీ ప్రసాదం ఇవ్వాలి. ప్రసాదం ఏంది అంటే తేనె ప్రసాదం ఇవ్వాలి. ఇది అందరికి ఇవ్వాలి కదా. ఇది కూడా ఈచ్ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి. ఇది రుద్రశూల స్పర్శ ఈచ్ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ తమలపాకు ప్రసాదము ఈచ్ ప్రతి పర్సన్కి ఇవ్వాలి. ఇదైన తర్వాత మళ్ళీ ఇంకో రౌండ్ వస్తుంది. ఇంకో రౌండ్లో ఏంటంటే అందరికి తిలకం పెట్టాలి, అదొక రౌండ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకొక రౌండ్ ఉంటుంది, లవంగాలన్నీ ఇవ్వాలి. సో ఒక 100 మంది వచ్చారనుకుందాం, కంపల్సరీ 300 మంది వస్తారు. 300 మంది వస్తారు. 300 మంది 5 రౌండ్లు తిరిగితే 1500 మందికి 1500 సార్లు నా చేయి జరుగుతూనే ఉండాలి. ఆ ఉన్న 4 గంటల్లో ఎంతమందికి చేయాలి? అందుకే అవి దృష్టిలో పెట్టుకుని అంతే, అంతకుమించి ఎక్కువ మందిని రానిచ్చేదే లేదు. కొంతమందే రావాలి అంతే.
కొంతమంది ఎంతమంది రాగలుగుతుంది అంత వాళ్ళకే అదృష్టం, అంతకుమించి ఏం లేదు. ఇంకోటి ఏంటంటే మా అమ్మవారు సెలెక్ట్ చేసుకుంటదేమో అనిపిస్తుంది. అంతేనా? ఇంతమంది అంటే అంతమందే వస్తారు, మేము బియ్యం పెడతాం కదా, ఇంతమంది వస్తారు అనుకొని నేను ఒక లెక్క వేసుకొని చెప్తాను, ఇంతమందికి బియ్యం పెట్టరా అంటే అంతమంది వస్తారు, అన్నం అస్సలు మిగలదు మా దగ్గర. సో అంతే, అమ్మ లెక్కేసుకుంటుంది అది. ఆ అమ్మవారి మా పీఠానికి మీరు వచ్చారు అంటే అమ్మవారు మిమ్మల్ని పిలుచుకుంది అని అర్థం, లేకపోతే మీరు రాలేరు. ఒక ఆయన అమెరికా నుంచి వచ్చాడు, ఆయన అమెరికా నుంచి ఆయనకి చాలా సింపుల్గా వచ్చాడు ఇక్కడి గుడికి, కానీ జస్ట్ అనకాపల్లి నుంచి ఇక్కడికి రాలేకపోయారు. వైజాగ్లో క్లయింట్ ఉంటాడు, వస్తాను గురూజీ అంటాడు, వాడు రాలేకపోయాడు. ఇంకోటి బెళగాంలో ఒక క్లయింట్ ఉంటాడు, వాడు 3 సంవత్సరాల నుంచి గ్రహణం ఎప్పుడు గురూజీ నేను వస్తాను అంటాడు. వాడు అక్కడ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, వాడు ప్రతిసారి వస్తానంటాడు, వాడు రాలేకపోతాడు. అరే నీకు ఇంక ఇన్విటేషన్ రాలేదురా, అమ్మవారి ఇన్విటేషన్ వస్తే నువ్వు ఆటోమేటిక్ వస్తావు. కాబట్టి గ్రహణ సమయంలో అందరూ వచ్చి యాగం చేసుకోండి, యాగంలో పాల్గొనొచ్చు. వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోండి, ఓన్లీ వెబ్సైట్ ద్వారానే బుక్ చేసుకోండి. అలాగే ఇక గురుగారు, రాహుగ్రస్త చంద్రగ్రహణం శ్రావణ పౌర్ణమి రోజు ఆగస్టు 28, మరి ఏ రాసుల వారికి బాగా కలిసి వస్తుందండి అదృష్టం? కలిసి వచ్చే రాశి ఏంటంటే నంబర్ 1, వీళ్ళ దశ మారిపోతుంది. ఈ గ్రహణం తర్వాత ఇంకా వీళ్ళ లైఫ్ దశ మారిపోతుంది. దాదాపు 3 నెలల వరకు లక్ టైం, ఎవరు పట్టినా ఆపలేరు, ఇంకా రాకెట్లకు దూసుకుపోతారు. కన్యారాశి, కన్యారాశికి ఈ గ్రహణము 6వ రాశిలో జరుగుతుంది. 6వ రాశిలో గ్రహణం జరుగుతూ రుణాలు మొత్తం తీరిపోతాయి, అప్పులు తీరిపోతాయి, శత్రుబాధ, రుణబాధ, రోగబాధ, విముక్తి జరుగుతుంది కన్యారాశి. కాబట్టి కన్యారాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ గ్రహణం తర్వాత 3 నెలల లోపల మీ అప్పులు ఏమున్నా సరే తీర్చేసుకోండి, అంత సంపద వస్తుంది. మీరు మీ మీకు ఇంత టార్గెట్ అమ్మవారు ఇస్తారు, నువ్వు దాన్ని ఖాళీ చేసినావు మళ్ళీ జేబు నిండిపోతుంది. అక్షయ పాత్రలు ఉదాహరణకి నీ దగ్గరికి నీ సంపాదన 3 లక్షలే అనుకుందాం, 3 లక్షలు వచ్చాయి, ఇమీడియట్లీ అప్పు తీర్చేయి, మళ్ళీ 3 లక్షలు వస్తాయి చూడు. అప్పు తీర్చేసుకుంటూ వెళ్ళు. నేను ఇట్లాగే ఎవరో నా దగ్గరికి అరుణాచలం నుంచి ఒక క్లయింట్ వచ్చాడు. ఆ క్లయింట్ నాది గృహయోగానికి సంబంధించిన వీడియో చూశాడు. నేను చెప్పాను ఈ యోగం బాగుంటే, అంటే మన ఆల్రెడీ రాశిఫలాలు చెప్తాను కదా, గృహయోగం ఉంది నాయన, నువ్వు ఇల్లు కట్టుకోవచ్చు, ఈ టైంలో కట్టుకో అని చెప్పాను. వాడి దగ్గర రూపాయి లేదట, ఏదో ₹1,00,000 ఉంటే ₹1,00,000తో స్టార్ట్ చేసుకున్నాడట, ఆటోమేటిక్గా డబ్బులు వచ్చాయట. అట్లా ఇల్లు కట్టేసుకున్నానని చెప్తున్నాడు. మొన్న వచ్చాడు నా దగ్గరికి, మొన్న అక్షయ తృతీయకి వచ్చి చెప్తున్నాడు, అక్షయ తృతీయ కదా ఇంటికి వచ్చి చెప్తున్నాడు, గురుగారు మీ చెప్పడం వల్ల నేను ఇల్లు కట్టుకున్నా అంటే దానికి కారణం మీరే అంటాడు. అది సో అట్లా మనకి టైం కలిసి వస్తే అన్ని బాగా జరుగుతాయి. కాబట్టి అప్పులు తీర్చే టైం కన్యారాశి వాళ్ళకి. ఆ తర్వాత ఇంకా ఎవరికి అనంటే దశమ ఏకాదశ స్థానాలు ఎవరికైతే అవుతాయో వాళ్ళకి బాగున్నట్టు. సో ఇది ఎవరికి కుంభరాశిలో జరుగుతుంది. సో కుంభరాశి ఏకాదశ స్థానం ఎవరికి అవుతుంది అని అంటే మేషరాశి వారికి. మేషరాశి వారికి ఏలినాటి శని ఉన్నా కానీ ఈ గ్రహణ ప్రభావం చేత మీకు వినాయక చవితి వరకు అదృష్ట యోగం ఉంది. వినాయక చవితి వరకు మీరు పట్టిందల్లా బంగారం. వినాయక చవితి వరకు మంచి టైం, లాభములో గ్రహణం జరిగితే అరిష్టాలన్నీ దూరం అవుతాయి. కాబట్టి మీకు ఏమైనా సెటిల్మెంట్స్ ఏమైనా చేసుకునేది ఉన్నా, ఏదైనా సమస్యల నుంచి బయటకు పడేది ఉన్నా తొందరగా మీ పనులన్నీ చేసుకోండి, బాగుంటుంది. కాబట్టి మేషరాశి వారికి ఏలినాటి శని ఉన్నా కానీ భాద్రపద పౌర్ణమి వరకు వీళ్ళకి లైఫ్, ఇప్పుడు మన వీడియో గేమ్లు ఆడినప్పుడు మనకి ఏదో లైఫ్ వస్తుంది కదా అన్నట్టుగా వీళ్ళకి లైఫ్ ఎవరి మేషరాశి వాళ్ళకి ఏవైనా పనులు చేసుకోవచ్చు, ఏదైనా అంటే క్లియర్ చేసుకునే పనులు, కొత్త పనులు స్టార్ట్ చేయ క్లియర్ చేసుకునే పనులు. బిజినెస్ లో ఏమైనా చేసుకున్నది ఉంటే అతి జాగ్రత్తగా చేసుకోవాలి జ్యోతిష్ శాస్త్ర పండితుని. ఎందుకోసం అంటే శని ఏం చేస్తాడు అంటే ఆతృత పెడతాడు, ఆతృత పెట్టి డబ్బులు ఎక్కడన్నా పెట్టిస్తాడు. మొత్తం మనకి సింపుల్ చెప్పాలంటే మనకి ఏలినాటి శని ఉంది అన్నప్పుడు శని మనకి ప్యాంపర్ చేస్తాడు. ఎలాగంటే పక్క ల్యాండ్ 30 లక్షలండి, ఇది జస్ట్ 4 లక్షలకే ఎకరం, వాడు 30 లక్షలు. ఏంది అంటే ఏం లేదండి, వాడికి ఏదో సమస్య ఉంది, వాడికి డబ్బులు కావాలి కాబట్టి వాడు 4 లక్షలకు అమ్ముతున్నాడు, ఛాన్స్ మిస్ అయిపోతుంది, మీ ఇష్టం. మనకు అది ఆ లాజిక్ మనం పట్టుకోం. వాడు 30 లక్షలు పక్క ల్యాండ్ అమ్ముతున్నాడు, 4 లక్షలకి అమ్ముతున్నాడు లాజిక్ మనం పట్టుకోం. సో ఆ లాజిక్ లేకుండా దాన్ని పోతాం, కొనేస్తాం. తీరా కొన్ని అంత అయిన తర్వాత వాడు అక్కనో చెల్లో వాడు తమ్ముడో ఎవడో ఒకడు వచ్చి కేసేస్తాడు. వాడు డబ్బులు వాడు తీసుకొని వాడు దులుపుకొని వెళ్ళిపోతాడు. ఇక వీడు కోటు చుట్టూ వీడు దొరుకుంటూ కూర్చోవాలి. మన భారతదేశ చట్టాలు అట్లా ఉన్నాయి మరి. సో కాబట్టి ప్యాంపర్ మెయిన్గా ఏంటంటే అత్యాశకి వెళ్ళొద్దు,
ఏదో ఒకటి తక్కువలు దొరుకుతుందనో ఇది దొరుకుతుందో దాని జోలికి వెళ్ళకండి, మేషరాశి. చాలా జాగ్రత్తగా ఉండండి మేషరాశి. అలాగే వృషభ రాశికి కూడా కర్మస్థానంలో ఈ గ్రహణం జరుగుతుంది. కాబట్టి వృషభ రాశి వారికి ఈ కర్మస్థానంలో గ్రహణం జరగడం వల్ల ఒకటి ఏంటంటే మీ లైఫ్ అంతా కూడా మీకు ఒక 5 నిమిషాల్లో మీ జీవితం మొత్తం మీ కళ్ళ ముందుకు వచ్చేస్తుంది. మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఎవరు, మీకు అన్యాయం చేస్తుంది ఎవరు, మీ వాళ్ళు ఎవరు, మీ వాళ్ళు కాని వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా ఈ గ్రహణం తర్వాత 1 నెల రోజుల్లో మీకు అన్నీ తెలిసిపోతాయి. దానితోటి మీ కర్మ ఏంది, మీ కర్మ ఏంది రెండు తెలుస్తాయి. మీరు ఏ పని చేయాలి, కర్మ అంటే అర్థం ఏంటంటే మీకు ఏది వదిలించుకోవాలో అన్ని తెలిసిపోతాయి, ఏది వదలాలి ఏది పట్టుకోవాలనే క్లారిటీ మొత్తం వృషభ రాశి వారికి ఈ సమయంలో వచ్చేస్తుంది. కాబట్టి ఈ గ్రహణం వల్ల మెయిన్ బెనిఫిటెడ్ ఒక్కటి మాత్రం కన్యా రాశి వాళ్ళకి మాత్రమే బెనిఫిట్. మిగతా వాళ్ళకి సాధారణంగా సెటిల్మెంట్ చేసుకోవాలి, క్లియర్ చేసుకోవడానికి బాగుంది. అట్లాగే ధైర్యస్థానం ఎవరు అంటే ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి తమ ధైర్యస్థానంలో గ్రహణం జరుగుతుంది కాబట్టి విదేశీ ప్రయాణాల గురించి కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి కానీ ఏదైనా ప్రిపేర్ చేసుకునేది ఉంటే ధనుస్సు రాశి వారు చేసుకోవచ్చు. వాళ్ళకి ఇది మంచి టైం. ధనుస్సు రాశి వాళ్ళకి మెయిన్గా జీవితంలో ప్రోగ్రెసివ్ అవ్వడానికి, ప్రమోషన్ కానీ ఏదైనా ప్రోగ్రెసివ్ అవ్వడానికి ధనుసు రాశి వాళ్ళకి ఈ గ్రహణం ప్రభావం ఉంటుంది. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, గ్రహణాలలో సూర్యగ్రహణం ఇచ్చినంత నెగిటివ్ అండ్ బెనిఫిట్ చంద్రగ్రహణం ఇవ్వదు. అవునా అండి? చంద్రగ్రహణకు అంత శక్తి ఉండదు. సూర్యుడు ఆత్మకారకుడు. ఆత్మకారకుడు అంటే ఆత్మ చైతన్యం, అది దాని బలం కొడుతుంది. చంద్రుడు మనకారకుడు, మనస్సును బలంగా కొడతాడు. సో సైకలాజికల్ ఇంపాక్ట్స్ అన్ని కూడా చంద్రగ్రహణం వల్ల ఉంటాయి. తర్వాత మెయిన్గా కర్మ ఇవన్నీ కూడా పితృదోషాలు ఇవన్నీ కూడా మనకి సూర్యగ్రహణం వల్ల వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండి గ్రహణాలు సద్వినియోగం చేసుకోండి. అందరు కూడా భగవద్ ఆరాధన చేయండి. గ్రహణ పర్వకాలం ఏదైతే ఉందో నేను చెప్పిన టైం 28వ తారీఖు మార్నింగ్ 6 o'clock నుంచి మధ్యాహ్నం 1 o'clock వరకు చక్కగా ఏదైనా దేవస్థానానికి వెళ్ళి మంచిగా దైవ ధ్యానం చేసుకోండి. ఎలాంటి అన్నము ఏవి తినకండి. ఇది అనుష్ఠానం చేసుకునే వాళ్ళు ఏవి తినకండి. మిగతా వాళ్ళు మీ ఇష్టం, మీరు ఎట్లా బతకాలి కూడా అట్లా బతకాలి. అనుష్ఠానం చేసుకునే వాళ్ళకి మాత్రం చెప్తాం. ఏం బట్టనకూడదు, వాడికి మనం ఏం చెప్తాం, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ బతకండి, వాళ్ళకి స్వాతంత్రం ఉంది. మనం ఏం చెప్తానంటే నాకు ఎందుకోసం అంటే ప్రకృతిలో సూర్యచంద్రుల ఆధారంగా మనం బతుకుతున్నాం. సూర్యచంద్రుల గ్రహణం జరుగుతున్నప్పుడు మనం శక్తిని సంపాదించుకోవాలి. మనం కూడా శక్తివంతులమే. సో మనం కూడా దైవానికి ఆ టైంలో శక్తిని ఇవ్వాలి. జపం ద్వారా మాత్రమే మనం శక్తిని ఇవ్వగలుగుతాం. కాబట్టి ఆ టైంలో సూర్య చంద్రాదులకు మీరు శక్తిని ఇచ్చి ప్రకృతిని మీరు ప్రొటెక్ట్ చేస్తే తర్వాత మీకు 1,00,000 రెట్ల పుణ్య ఫలితం వస్తుంది. ఇక మరి మధ్యస్థంగా ఉన్న రాశుల గురుగారు మిగతా వాళ్ళ సంగతి కూడా చెప్పండి. వాళ్ళు ఎదురు చూస్తారు, మాకు ఎలా ఉంటుందండి? మిగతా రాశులందరికీ కూడా చెప్తున్నారు కదా, నో గుడ్ నాట్ బ్యాడ్. అయితే మిగతా రాశులందరికీ నేను చెప్పేది ఏంటంటే దైవ అనుష్ఠానం అయితే చేసుకోండి. ఒకవేళ మీరు మిగతా రాశిలో ఉన్న 12 రాశుల వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే తీసుకొని గూగుల్లో వేసి ఆ ఎక్లిప్స్ ఎప్పుడు వచ్చింది, మీరు ఏ గర్భంలో ఉన్నప్పుడు సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏర్పడింది, అది 7, 8, 9 గర్భంలో ఉన్న జరిగితే మాత్రం ఏ మాత్రం ఆలోచించకుండా పీఠం లోపల టికెట్ బుక్ చేసుకోండి, వచ్చి యాగం చేసుకోండి. దాని కాస్ట్ ఎంత? గ్రహణం అప్పుడు మాత్రమే అవకాశం. అంతే, గ్రహణం అప్పుడే అవకాశం. సూర్యగ్రహణం మరి ఈ గ్రహణ ప్రభావం మొత్తం దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉండబోతోంది? అసలు మనకి గ్రహణం కనిపిస్తుందా? నియమాలు ఏం పాటించాలి? వీటి గురించి తెలియచేయండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అచింత్యావ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సూర్యగ్రహణం ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా మన ప్రకృతికి, మన భూప్రపంచానికి, మనందరికీ కూడా తల్లిదండ్రులతో సమానం. సూర్యుడు పితృకారకుడు, చంద్రుడు మాతృకారకుడు అవుతాడు. అట్లాగే జ్యోతిష్ శాస్త్రంలో కారకత్వాలలో సూర్యుడు ఆత్మకారకుడు అవుతాడు, చంద్రుడు మనకారకుడు అవుతాడు. ఎప్పుడు గ్రహణం ఏర్పడినా కొంతమంది జీవితాలు సర్వనాశనమైపోతాయి, కొంతమంది జీవితాలు తేరుకుంటాయి, అద్భుతంగా తేరుకుంటాయి. వాళ్ళ జీవితంలో అసలు ఊహించని స్థాయికి వాళ్ళు వెళ్ళిపోతారు.
సో గ్రహణాలు ఎప్పుడు మనుషుల్ని ఒక విధంగా మారుస్తూ ఉంటాయి, అంటే బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది, నేచర్లో బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. సో నేను ఎప్పుడు గ్రహణాలు జరిగినా, గ్రహణాల గురించి నేను ఎప్పుడు అబ్జర్వేషన్ చేసినా మార్పులు అనేటివి జరుగుతూనే ఉన్నాయి. గ్రహణం వల్ల మార్పులు వస్తున్నాయి, ప్రకృతిలో మార్పులు వస్తున్నాయి, ప్రకృతిని ఆధారంగా చేసుకొని జీవించేటువంటి మనుషుల జీవన విధానంలో కూడా మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు పోయినసారి గ్రహణం ఏర్పడింది, ఫిబ్రవరిలో గ్రహణం ఏర్పడింది. గ్రహణం ఏర్పడిందో లేదో, సూర్యగ్రహణం ఏర్పడిందో లేదో, ఆ రోజు నుంచి మొదలైన యుద్ధం ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా ఆగట్లేదు. ఎక్కడో దగ్గర ఇంకా జరుగుతుంది, అది రావణ కాష్టం లాగా మండుతూనే ఉంది తప్ప తగ్గట్లేదు. ఇప్పుడు ఇవాళ మనం షూటింగ్ చేస్తున్న ఈ రోజు కూడా, మనం 1.5 month బిఫోర్ షూటింగ్ చేస్తున్నాము, ఈ రోజు కూడా ఇజ్రాయెల్ మీద, తర్వాత కువైత్ మీద దాడులు జరుగుతూనే ఉంది. సూర్యగ్రహణం అప్పుడు ప్రారంభమైంది, మళ్ళీ ఈ సూర్యగ్రహణం అప్పటికి ఎండ్ అవ్వాలి. వాస్తవంగా చెప్పాలంటే ఎండ్ అవ్వాలనే కోరుకుందాం. శాస్త్ర ప్రకారంగా గ్రహణాత్ గ్రహణ పర్యంతం, గ్రహణము నుంచి గ్రహణం వరకు ఏదైతే గ్రహణంలో ఏదైతే మొదలైందో మళ్ళీ ఒక గ్రహణం వచ్చే సమయానికి అది అంతం అవ్వాలి అని శాస్త్రంలో ఉంటుంది. కానీ ఈసారి గ్రహణం ఎట్లా అంటే సింహరాశిలో సంభవిస్తుంది. మునుపు ఎలా జరిగింది అని అంటే, సాధారణంగా గ్రహణానికి రాశులు మారుతూ ఉంటాయి, కానీ ఈసారి అట్లా జరగల. మొదలు సూర్యగ్రహణం జరిగింది ఎక్కడ అంటే కుంభరాశిలో సూర్యగ్రహణం జరిగింది, సింహరాశిలో చంద్రగ్రహణం జరిగింది. ఇప్పుడేమవుతుంది, సింహరాశిలో సూర్యగ్రహణము, కుంభరాశిలో చంద్రగ్రహణం అవ్వబోతుంది. అంటే గ్రహణము మారుతుంది, తీరుతెన్నులు మారుతుంది. ఈ తీరుతెన్నులు మారడం వలన అంటే రాశులు అవే ఉన్నాయి, కాకపోతే గ్రహణము స్థానాలు మారుతున్నాయి అంతే. సూర్యగ్రహణం చంద్రగ్రహణం స్థానాలు మారుతున్నాయి. దీని పట్ల గనక చూస్తే రాబోయే సమయం లోపల విపరీతమైనటువంటి సమస్యలు ప్రజలు బేర్ చేయబోతున్నారు. ముఖ్యంగా మన భారతదేశానికి వచ్చేసరికి లీడర్షిప్ మీద, మన భారతదేశంలో ప్రధానమైన లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం కష్ట సమయం. ఇప్పుడు పెద్ద పెద్ద లీడర్లకు, రాజకీయ నాయకులకు కష్ట సమయం వస్తుంది. అంటే ప్రజా వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ప్రజల చేత మన్నన పొందినటువంటి వాళ్ళు కూడా ప్రజా వ్యతిరేకతని పొందేటువంటి అవకాశం ఉంటుంది. అదిగా ప్రజల్లో కూడా సహనం కోల్పోతారు, ప్రజలు సహనం కోల్పోతారు, అసహనం ఎక్కువైపోతుంది. దీనివల్ల కొన్ని అలజడులు జరుగుతాయి, కొంచెం అందరూ దీని ఏమంటారు గ్రూప్గా అందరు రావడము, దాడులు జరగడము, సో మళ్ళీ దాని మీద ఫైర్లు జరగడము, కొంతమంది చనిపోవడము, ఇవి కూడా భవిష్యత్తులో జరిగే అవకాశం ఉంటుంది. ఆగస్టు ఈ గ్రహణం 12వ తారీఖు తర్వాత భారతదేశ రాజకీయ వ్యవస్థలో కొన్ని అస్తవ్యస్తం అవుతాయి. అంటే కావాలని ఈ జెన్జీ అంటారు కదా, వాళ్ళని రెచ్చగొట్టడము, నేపాల్లో ఎట్లాగైతే బంగ్లాదేశ్లో అట్లా జరిగిందో మన దేశంలో కూడా అట్లా జరగడానికి కొన్ని విద్రోహ చర్యలు మన దేశం మీద అలాంటి పన్ను చేస్తాయి. దీనివల్ల కొంచెము ఇబ్బందులు జరుగుతాయి, పెట్రోల్ ధరలు ఇంకా పెరుగుతాయి, ఆయిల్ ధరలు పెరుగుతాయి. ఆల్రెడీ నేను చెప్పాను, చెప్పిందే జరుగుతుంది. బంగారము మాత్రం ఎవరు కొనకండి. ఎందుకోసమంటే ఈ సూర్యగ్రహణం వరకు కూడా బంగారం రేట్లు పెద్దగా పెరగవు, సూర్యగ్రహణం తర్వాత పెరిగే అవకాశాలు ఉంటాయి. సో బంగారం ఎవరు కొనకండి. మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పారు, ఆయన మనందరికీ చెప్పి ఆయన కూడా బంగారం అమ్మేశారు. సో ఆర్బీఐ దాదాపుగా కొన్ని లక్ష కోట్ల బంగారం అమ్మేసిందని న్యూస్లో చెప్తున్నారు. సో బంగారం మన దేశం అమ్మేసింది. డాలర్ రేట్ పెరిగినప్పుడు మనకి బంగారం అమ్మితే అదే డాలర్ మనకి దొరికాయి, పెరిగిన డాలర్ రేటే మనకి దొరికాయి. కాబట్టి మన బంగారం అమ్మేశారు, ఇప్పుడు బంగారం కూడా అటు ఇటుగా కొట్టుమిట్టాడుతుంది. కాబట్టి బంగారం ఎవరైనా కొనేది ఉంటే investing.comలో చూసుకొని $4,200 కింద, $4,200 కింద ఉన్నప్పుడే కొనండి. 1,45,000 కింద ఉన్నప్పుడే బంగారం కొనుక్కోండి. అంతకు మించి ఎక్కువ రేట్లో కొనుక్కుంటే మీకు లాభం రావడానికి ఎక్కువ సమయం ఎక్కువ పడుతుంది. బంగారం ఎప్పటికైనా ప్రెషియస్ మెటల్ అంతే కదా. అంటే ఆ 2 లక్షల మార్క్ దాటుతుందని చెప్పి చాలా వరకు అది పక్కా దాటుతుంది. కొన్ని అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా చెప్పినా ఎప్పటికీ బంగారానికి విలువ ఉంటుంది.
అసలు కనీసం బంగారానికి విలువ కళ్ళతోనైనా లేకపోవడం అనేది ఉండదు. చూడగలుగుతామా గురువు గారికి అంతే. అంతంత పెరిగిపోతే? ఒక రీసెర్చ్ లో ఏం చెప్తున్నారు అంటే S&P ఏదైతే స్టాక్ మార్కెట్ లో ఏదైతే ఒక రేట్ ఇప్పుడు ఉందో అది ఇప్పుడు $6,000 ఉంది, బంగారం ఏమో $4,500 ఉంది. 2029కి వచ్చేసరికి బంగారము $12,000 వెళ్ళిపోతుంది, $10,000 నుంచి $12,000 వెళ్తుంది. కానీ S&P మాత్రం $9,000 వెళ్తుంది, అంతకన్నా ఎక్కువ వెళ్ళదు వాల్యూ. అంటే ఈక్విటీని కూడా బంగారము దాటేస్తుంది అని చెప్తున్నారు. బంగారం ఎప్పటికైనా వాల్యుబులే, కాకపోతే ప్రస్తుతం కొనకండి. మన మోదీ గారు చెప్పినట్టు ప్రస్తుతం కొనకండి. కొంటే మీరు ఎక్కువ ధరలో కొనాల్సి వస్తుంది. ఎక్కువ ధరలో బంగారం మీరు కొనకండి. ఎప్పటిదాకా కొనొద్దు అని అంటే నాకు కూడా గవర్నమెంట్లో క్లోజ్గా ఉంటారు కాబట్టి నేను ఎక్కువ రీసెర్చ్ చేస్తాను కాబట్టి బంగారం మీద ఎప్పటిదాకా కొనొద్దు అని అంటే ఎక్కువగా కొనేది ఉంటే ఎప్పటిదాకా కొనొద్దు అని అంటే మనకు ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గించేంత వరకు కొనకండి. ఇంపోర్ట్ డ్యూటీస్ ఇప్పుడు 16%, 18% చేశారు. జిఎస్టీ మొత్తం కలిపితే 19% అవుతుంది ఇంపోర్ట్ డ్యూటీ. సో అది తగ్గాలి. అది తగ్గితే 10% తగ్గింది అనుకోండి, 10% తగ్గిస్తుంది, మళ్ళీ గవర్నమెంట్ తగ్గిస్తుంది. అది కూడా మనకి దసరా ముందే తగ్గిస్తుంది. గవర్నమెంట్ తగ్గిస్తారు, దసరా ముందు పక్కా తగ్గిస్తారు. దసరా టైంలో చక్కగా బంగారం ఇష్టం వచ్చినంత కొనుక్కోండి. మళ్ళీ ధనత్రయోదశి టైంకి నేను చెప్తాను, నేను చెప్పినప్పుడు కొనుక్కోండి. ఈ లోపల మీరు కొనాలి అనుకుంటే ఒక ప్రైస్ ట్రాక్ చెప్తున్నాను, ఒక ప్రైస్ అది మనకి ఇండియన్ మార్కెట్లో దొరకదు. ఆ ప్రైస్కి మీరు MCXలో స్టాక్ మార్కెట్లో ETF రూపంలో కొనడానికి మాత్రం ఆ రేట్ దొరుకుతుంది. ఆ రేట్లో మీరు కొనుక్కోండి. investing.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది, లేదా MCX ఒక వెబ్సైట్ ఉంటుంది, దాని లోపల చూసుకోండి. బంగారం ధర $4,300 నుంచి $4,200 కింద ఉంటే కొనుక్కోండి. అప్పుడు అంతకుమించి వద్దు. వెండి కూడా కొనుక్కోండి. ఎప్పుడు కొనుక్కోండి అంటే వెండి $70 కింద పడిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ అంత 73కి నడుస్తుంది. $70 కింద పడిపోయి ఆల్మోస్ట్ 65 నుంచి $70 మధ్యలో మీకు ఏ రేట్ కుదిరితే ఆ రేటు కొనుక్కోండి. ఇంకా వేటిపైన ప్రభావం ఉంటుందండి? రాజకీయ నాయకుల పైన, వారి వ్యవస్థల పైన ప్రభావం ఉంటుందని చెప్పారు. బంగారం, వెండి ఈ వీటిపైన ఇంకా వేటిపైన ప్రభావం? ఆహార పదార్థాల మీద ఉంటుంది. అమ్మో, ఈసారి ఆహార పదార్థాలు కొనడం ఇంకెక్కువైపోతుంది. బియ్యం ధరలు పెరుగుతాయి, పప్పుల ధరలు పెరుగుతాయి, అన్నిటి ధరలు పెరిగిపోతాయి. ఆగస్టు తర్వాత చూస్తే ప్రతి దాని ధర పెరిగిపోతుంది. నేనైతే ఇండిపెండెంట్ హౌస్ ఉన్న వాళ్ళకి అందరికీ చెప్పేది ఏంటంటే మీ మిద్దె మీదనే చక్కగా తోటలు వేసుకోండి. మిద్దె మీద తోటలు వేసుకోండి, రూఫ్ గార్డెనింగ్ చేసుకోండి. చక్కగా అక్కడ నుంచి కూరగాయలు కొనుక్కోండి. నెలకి మీరు ఒక 3,000 నుంచి 5,000 సేవ్ చేసుకునే వాళ్ళు అవుతారు. రూఫ్ గార్డెన్ చేసుకోండి. ఆల్రెడీ సుమన్ టీవీలో ఉండే ఉంటుంది, అది లింక్ ఇవ్వండి, చూసి చేసుకోండి. రూఫ్ గార్డెనే చేసుకోండి. మంచిగా ఇంటి మీద రూఫ్ గార్డెన్ చేసుకోండి. నెలకు 5,000 మీరు సేవ్ చేసుకున్నట్టు. కావాలంటే 5,000 మీరు ETFలలో బంగారం కొనుక్కోండి, బాగుంటుంది. ETFలలో కొనుక్కుంటే మన డబ్బులు ఎక్కడికి పోవు మనకి, అదొకటి. ఇప్పుడు ఈ గ్రహణ ప్రభావం చేత రోగాలు కూడా తీవ్రతరం కాబోతున్నాయి. సింహరాశిలో తర్వాత కుంభరాశిలో ఎప్పుడైతే చంద్రగ్రహణం కుంభరాశిలో కూడా సంభవిస్తుందో రోగ తీవ్రత ఎక్కువ అవుతుంది. వర్షాలు, పిడుగుల పాటలు, వర్షాలు ఎక్కువగా పడుతుంది. ఆ వర్షం ద్వారా అంటువ్యాధులు ఎక్కువగా సోకుతాయి, రోగాలు ఎక్కువగా అవుతాయి. సో ప్లేగు లాంటి వ్యాధులు, మళ్ళీ పెద్ద పెద్ద రోగాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండండి. మళ్ళీ కోవిడ్ నియమాలు పాటించుకుంటే మంచిది. కొంచెం షేక్ హ్యాండ్లు ఎవరికి ఇవ్వకండి. జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. పిల్లలు బయట నుంచి ఇంటికి రాగానే వాళ్ళకి వేడి నీళ్ళతో చక్కగా స్నానం చేయించుకోండి. రాబోయే కాలము గడ్డు కాలము, మంచిది కాదు. పరాభవన సంవత్సరంలో గ్రహణాలు జరగబోతున్నాయి కాబట్టి మొత్తం పరాభవన సంవత్సరంలో 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు, మళ్ళీ రాబోయేది మాఘమాసం టైంలో రాబోతుంది. కాబట్టి ఈ గ్రహణ సమయంలో అప్రమత్తంగా ఉండాలి. తర్వాత ఇంకా ప్రధానమైన విషయం ఏంటంటే గనక ఎవరైతే గనక గర్భిణీ స్త్రీలు ఉంటారు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రహణము మంచిది కాదు. ప్రతిసారి మీరు హెచ్చరిస్తూ ఉంటారండి, చెప్తూ ఉంటారు జాగ్రత్తలు కూడా. గర్భిణీలు అంటే స్టార్టింగ్ నుంచి అంటే 2వ నెల తెలిసినప్పటి నుంచి 3వ నెల దాటిన తర్వాత దీంట్లో 3 స్టేజెస్ ఉంటాయి. ప్రాథమికంగా పెద్దగా డేంజర్ ఏం కాదు. 1వ గర్భం నుంచి అంటే కన్సీవ్ అయిన టైం నుంచి 3వ నెల వరకు పెద్దగా ప్రభావం ఏమి ఉండదు. వీళ్ళు సాధారణంగా ఇంట్లో ఉంటే సరిపోతుంది. 4వ గర్భం నుంచి 6వ గర్భము మధ్యస్థం.
వీళ్ళకి కూడా పర్వాలేదు. కానీ 7వ గర్భం నుంచి 9వ గర్భం ఏదైతే ఉందో ఇది చాలా కష్టతరమైంది. వీళ్ళు చాలా కాన్షియస్గా ఉండాలి. గ్రహణ వేద గర్భవేద పడేది కేవలము 8 నెలల 9 నెలల పిల్లలకి ఎక్కువగా పడుతుంది. 7, 8, 9 నెలల పిల్లలకి. నేను జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా నేను ఎంతో రీసెర్చ్ చేసినప్పుడు, ఎందుకోసం నేను చేసిన రీసెర్చ్ అది గ్రహాణం మానవానాం చ సంబంధ అంటే దాని మీద వేశాను. అంటే గ్రహాణం ప్రభావ మానవాన ఉపరి కథం భవతి అనే దాని మీదనే రీసెర్చ్ చేశాను. దాంట్లో నేను అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే, ఎవరైతే గనక వాళ్ళ పుట్టిన తేదీ ఏదైతే ఉంటుందో సూర్యగ్రహణానికి చంద్రగ్రహణానికి మధ్యలో ఎవరైతే పుడతారో వాళ్ళు జీవితంలో సఫర్ అవుతానే ఉంటారు. అయితే హెల్తీగా సఫర్ అవుతారు, లేదంటే ఫినాన్షియల్గా సఫర్ అవుతారు, లేదా మ్యారిటల్ లైఫ్గా సఫర్ అవుతారు. సో వాళ్ళకి ఎక్కడ స్టెబిలిటీ ఉండదు. ఏదో ఒక వెలతి మాత్రం వాళ్ళని పట్టుకొని పిండుతూ ఉంటుంది. మీరు మీ జీవితంలో మీరు ఎప్పుడు పుట్టారో మీరు తెలుసుకోవాలి. మీరు ఆ స్టేజ్లో ఉన్నారు, ఒక సాటిస్ఫాక్టరీ లేదు, ఎక్కడ పోయినా డిసప్పాయింట్లో ఉన్నారు. సింపుల్, ఇప్పుడు గూగుల్ ఏఏ వచ్చింది, జెమినీ ఏఏ వచ్చింది. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పి నేను పుట్టినప్పుడు, నేను ఈ డేట్ ఆఫ్ బర్త్ అప్పుడు పుట్టాను, నేను పుట్టినప్పుడు సూర్యగ్రహణం చంద్రగ్రహణంకి గ్యాప్ లో నేను పుట్టానా, 2 గ్రహణాల మధ్యలో పుట్టానా, అసలు అయ్యర్ గ్రహణాలు ఎప్పుడు ఉన్నాయి అని చూసుకున్నా తెలిసిపోతుంది. మీరు ఇప్పుడు మీరు 1982లో పుట్టారు అనుకోండి, లోనార్ ఎక్లిప్స్ సోలార్ ఎక్లిప్స్ ఇన్ 1982 ఇండియా అని కొట్టేస్తే వచ్చేస్తాయి మనకి. సో ఇండియా అయినా ఎక్కడైనా ఎక్లిప్స్ అయ్యింది అని అంటే కష్టం. నేను చూశాను కదా, చాలా మందికి ఇబ్బందులు. సో వాళ్ళందరికీ ఇబ్బందులు పోవాలంటే ఒకటే, గ్రహణ సమయం ముళ్ళుతోటి తీయాలి. గ్రహణం సమయంలో వాళ్ళకి అరిష్టం వచ్చింది కాబట్టి మళ్ళీ గ్రహణ సమయంలోనే ఆ గ్రహణ వేద పోయేటట్టుగా యజ్ఞ యాగాదులు చేసుకుంటే వాళ్ళకి ఆ గ్రహణ వేద అనేది తొలగిపోతుంది. తప్పకుండా అది జరుగుతుంది. చాలా అవకాశం ఉంది. గ్రహణ వేదలో పుట్టినటువంటి వాళ్ళు గ్రహణం సమయంలో యాగం చేసి దేవతలకి తర్పణం చేసుకొని దేవతలను సంతృప్తి చేస్తే ఆ గ్రహణ వేద పోయి అంతో కొంత మంచి అయినా జరుగుతుంది. గుడ్డిలో మెల్ల అన్నట్టుగా అయినా సరే జరుగుతుంది. కానీ నా దగ్గరికి వచ్చి ఇప్పటిదాకా మనం 2019 నుంచి నేను చేస్తానే ఉన్నాను కదా, వచ్చిన వాళ్ళందరూ లైఫ్ స్టైల్ అయితే మారిపోయినాయి, లైఫ్లు మారిపోయి అందరు బాగున్నారు, అందరు హ్యాపీగా ఉన్నారు. ఈసారి సూర్యగ్రహణానికి కొంతమందికి అవకాశం ఉంటుంది. ఈ సూర్యగ్రహణంకి ఏంటంటే కనుక ఎవరికైతే గ్రహణ వేదలో పుట్టారో సూర్యగ్రహణం చంద్రగ్రహణం 2 యాగాలకు చేయించుకోవాలి. వీలైతే సూర్యగ్రహణం చేయించుకోండి, లేదంటే చంద్రగ్రహణం. కానీ నేను రెండింటికి రమ్మని చెప్తాను, ఎగ్జామ్షన్ లేదు, రెండిట్లోనే చేసుకోవాలి. ఎందుకోసం అంటే గ్రహణ వేద ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సూర్యగ్రహణం చంద్రగ్రహణం 2 కూడా 15 రోజుల గ్యాప్ లో కన్ఫర్మ్ గా వస్తాయి కదండి. సూర్యగ్రహణం ఎప్పుడైనా అమావాస్య రోజు వస్తుంది, చంద్రగ్రహణం ఎప్పుడైనా పౌర్ణమి రోజు వస్తుంది. ఒక్కొక్కసారి సూర్యగ్రహణం ఫస్ట్ వస్తుంది, తర్వాత చంద్రగ్రహణం వస్తుంది. మొన్న లాస్ట్ జనవరిలో ఆగస్టులో ఫిబ్రవరిలో ఏమైంది, చంద్రగ్రహణం ఫస్ట్ వచ్చింది, తర్వాత సూర్యగ్రహణం వచ్చింది. ఇప్పుడు సూర్యగ్రహణం ఫస్ట్ వస్తుంది, ఆగస్టు 12 సూర్యగ్రహణము, ఆగస్టు 28 చంద్రగ్రహణం. ఈ మధ్య కాలం గ్రహణ వేదకాలం అంటారు. ఈ మధ్య కాలంలో గర్భిణీ స్త్రీలు ఎక్కడికి ప్రయాణంకి వెళ్ళకూడదు, ఎక్కడ ప్రయాణాలు చేయకూడదు, ఇంటి నుంచి బయటకు వెళ్ళకూడదు. ఈ మధ్య కాలంలో, ఈ మధ్య కాలం మొత్తం కూడా నెగిటివ్ ఎఫెక్ట్ ఇచ్చే టైమే. ఏది నేను చెప్పిన 7, 8, 9 గర్భాలు బేసిక్ గా కన్సీవ్ అయినప్పటి నుంచి వాళ్ళు కూడా వెళ్ళకపోవడమే మంచిది. కాకపోతే అందులోపల తీవ్రతరం ఎవరికి ఉంటుందంటే వీళ్ళకు ఉంటుంది. నేను నా రీసెర్చ్ ప్రకారం నేను అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే, ఈ గర్భములో అంటే నేను సైంటిఫిక్ గా కూడా రీసెర్చ్ చేశాను. ఎందుకోసం అంటే నేను చదివింది MSc యోగా థెరపీ మణిపాల్ యూనివర్సిటీలో చదివాను కాబట్టి నేను అటుపరంగా కూడా రీసెర్చ్ చేశాను. ఇప్పుడు ఇబ్బందులు వస్తాయి, దోషాలు అని చెప్పేసి అంటే అది కరెక్ట్ కాదు. ప్రాపర్ దానికి నేమ్ ఏముంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ అని రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే, ఒకటి, ఏ గర్భిణీ స్త్రీ అయితే పిల్లలు ఉండగా గ్రహణం జరిగేటప్పుడు విచ్చలవిడిగా తిరుగుతారో వాళ్ళకి ప్లాస్టిక్ ఎనీమియా వస్తుంది, అంటే రక్తహీనత ఏర్పడుతుంది వాళ్ళకి. అది కాకుండా పిల్లలకి బ్లడ్ ఏదైతే సర్కిల్ తల్లి హార్ట్ బీట్ నుంచే సర్కిల్ అవ్వాలి. సో అక్కడ ఏమవుతుందంటే పిల్లల బ్రెయిన్ కి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ బ్లడ్ సర్క్యులేషన్ జరగదు,
లేదా వెళ్ళిన బ్లడ్ క్లాట్ అవ్వడమో ఏదో ఒకటి జరుగుతుంది. దానితో వాళ్ళు ట్యూమర్ తోటి, బ్రెయిన్ ట్యూమర్ తోటి అయినా పుడతారు, లేదంటే ఆటిజం తోటి పుడతారు. సో ఏదో ఒక వైకల్యం తోటి పుట్టడం జరుగుతుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు మాత్రం ఈ గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది వర్షాకాలంలో వస్తుంది కాబట్టి, చాతుర్మాస్య వ్రత సమయంలో వస్తుంది కాబట్టి ఆకుకూరలు తినకండి. ముద్దపప్పు తినండి, అన్ని బీజాలు పప్పులు చేసుకొని తినండి. ఆకుకూరలు తినకండి. ఆకుకూరలు నిషిద్ధం. ఎందుకోసం అంటే ఇది మనకి కరెక్ట్గా ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి మొదలు ఆషాఢ తర్వాత భాద్రపద శుద్ధ ఏకాదశి వరకు ఈ 1 month టైపు మనము ఏమి తినకూడదు. ఇప్పుడు సేమ్ అదే భాద్రపద పౌర్ణమి వరకు ఆషాఢం, శ్రావణ పౌర్ణమి వరకు ఏంటంటే మనకి శాఖావ్రతం ఉంటుంది కాబట్టి ఆ కూరలు తినకూడదు. కాబట్టి మనం ఇక్కడ చాలా అబ్జర్వేషన్ చేసుకొని గర్భిణీ స్త్రీలు ఆకుకూరలు ఎక్కువగా తినకండి. కూరగాయలు ఆకుకూరలు తక్కువ చేయండి. మంచిగా జీడిపప్పులు తినండి, వంటలు చేసుకొని తినండి, పప్పులు ఎక్కువ తినండి. తింటే తినొచ్చు కానీ మీ అబ్జర్వేషన్లో ఉండదు. ఎందుకోసం అంటే ఈ సమయంలో ఏం జరుగుతుందంటే విష జంతువులు విషం కక్కే సమయం ఇది. సో ఆ విషం కక్కినప్పుడు అవి ఆకుకూరల మీద పడ్డమో దేని మీద పడ్డమో జరగడం వల్ల రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ శాఖావ్రతం చేసేటప్పుడు ఎవరు తినకూడదు, కానీ ముఖ్యంగా మనకి ఫ్యూచర్ జనరేషన్ గర్భిణీ స్త్రీలే కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉంటారు. గురుగారు, ఇంతకీ అసలు సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది, సమయం తెలుసుకోవచ్చండి? ఈ సూర్యగ్రహణము పరాభవనవ సంవత్సరము ఆషాఢ మాసము అమావాస్య రోజున మన భారతదేశ కాలమాన ప్రకారము రాత్రి 9 గంటలకు ప్రారంభమయ్యి 1:30 వరకు ఈ గ్రహణం ఉంటుంది, సూర్యగ్రహణం. అయితే ఇది మన భారతదేశంలో కనబడదు. దేవస్థానాలు క్లోజ్ చేయడము, తర్వాత పట్టు స్నానాలు, విడుపు స్నానాలు ఏవి ఉండవు. ఇది మనకి వర్తించదా. కాకపోతే గ్రహణ వేధ మాత్రం అందరికీ వర్తిస్తుంది. గ్రహణ దోషము వస్తుంది. అసలు భారతదేశంలో అయితే కనిపించదు. మనకి నియమాలు ఏమి లేవు. అనుష్ఠానం చేసుకునేటువంటి వాళ్లకు, దోష పరిహారం చేసుకునేటువంటి వాళ్ళకి ఇది పర్వకాలం కాబట్టి పర్వకాల రీత్యా మనం చేసుకోవచ్చు. కానీ ఒక అవకాశం ఇది నిజంగా చెప్పాలంటే మీరు అన్నట్టు ఇలాంటి ముఖ్యమైన తిథులు రోజులు వినియోగించుకోవాలి దోష నివారణకి వాటికి. అలాగే ఇక 12 రాశుల వారికి ఎలాంటి ప్రభావం ఉందో అది ఖచ్చితంగా మిమ్మల్ని అడగాలి గురువుగారు. ఎందుకంటే మేము గతంలో కూడా అలా ఒక్కసారి రీచెక్ చేసుకున్నా అలాంటి పరిస్థితే జరిగింది కదా, చాలా అంటే ఆ ప్రొడిక్షన్ కరెక్ట్ అయింది కదా అనే భావన వస్తుంది మీ వీడియోస్ చూసినప్పుడు. సో 12 రాశుల వారు కూడా ఎదురు చూస్తున్నారు. మరి వారిపైన ఈ సూర్యగ్రహ ప్రభావం ఎలా ఉంటుందంటారు? 12 రాశుల్లో ఈ సూర్యగ్రహణము సింహరాశిలో మఘా నక్షత్రంలో ఏర్పడబోతుంది. కాబట్టి మఘా నక్షత్రం వారికి, సింహరాశి వారికి ఈ గ్రహణం మంచిది కాదు. ఆత్మన్యూనత ఏర్పడుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది, ఎక్కడి లేని దైన్యము, దుఃఖము కలుగుతాయి, అవమానాలు ఏర్పడతాయి. సో లేనిపోని రూమర్స్ మీ మీద క్రియేట్ అవుతాయి, బాధపడతారు. సో చాలా వరకు ఇబ్బందులు కలుగుతాయి సింహరాశి వారికి. జన్మస్థానములో ఎప్పుడైతే గ్రహణం ఏర్పడుతుందో మీ యొక్క ఉనికికి కష్టం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఉన్నట్టుండిగా ఉద్యోగం వెళ్ళిపోతుంది, ఉన్నట్టుండి మీ ఆఫీస్లో మీరు మంచిగానే ఉంటారు, ఏదో రూమర్స్ క్రియేట్ అయిపోతాయి, మిమ్మల్ని జాబ్లో నుంచి తీసేయడమో లేకపోతే ఏదో ఒకటి అందరూ మిమ్మల్ని అవమానించడమో ఇట్లాంటివి ఏదో ఒకటి జరుగుతాయి. కాకపోతే ఇది ఛాలెంజింగ్ టైంగా తీసుకోవాలి. అవును, గురుగారు చెప్పినట్టుగానే ఈ గ్రహణం టైంలో నాకు ఇలా జరుగుతుంది, ఓకే ఇది విధి, నాది కాదు. సో నేను దీన్ని ఛాలెంజ్ ఫేస్ చేస్తాను, ధైర్యంగా ఛాలెంజ్ ఫేస్ చేస్తాను. సో సింహరాశి వారికి ఇది మంచి టైం కాదు. సింహరాశి వారికి ధైర్యము నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మంచి టైం అయితే కాదు సింహరాశి వారికి. కాబట్టి సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఎట్లాగో ఇప్పుడు మనకి గురుగ్రహం కూడా మారింది, 12 స్థానంలోకి వచ్చాడు కాబట్టి ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. లేనిపోని దాంట్లోకి వేళ్లు పెట్టకండి, మీది కాని పనిలోకి మీరు చేయబెట్టకండి. ఓకే, మీకు సంబంధం లేని పని జోలికి వెళ్ళకండి. మీ పని ఏదో మీరు జాగ్రత్తగా చేసుకోండి, ఎవరు ఏదైనా సరే పట్టించుకోకండి సింహరాశి వారు. ఆ తర్వాత 12 రాశి గ్రహణము 12 స్థానం ఎవరికి 12 స్థానంలో జరుగుతుంది అంటే కన్యా రాశి వారికి గ్రహణం 12 స్థానంలో, సింహం కాబట్టి. సో కన్యా రాశి వారికి గత ఫిబ్రవరి నుంచి, అంటే అప్పుడు సూర్యగ్రహణం చంద్రగ్రహణం కూడా కన్యా రాశి వారికి పెద్ద దెబ్బ కొట్టింది. ఇప్పుడు కూడా గురుగ్రహం ఎంత బలంగా ఉన్నా ఈ
శ్రావణ పౌర్ణమి వరకు కన్యా రాశి వారికి 15 రోజుల్లో కూడా దెబ్బ కొడుతుంది. కాబట్టి కన్యా రాశి వారికి ద్వాదశ స్థానంలో ఉండడం మూలాన వ్యయము ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి, అనవసరమైన అప్పులు అవుతాయి. సో తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు, ఏ కొనుగోలు చేయకూడదు, ఏ అమ్మకాలు చేయకూడదు, ఏ అగ్రిమెంట్లు సిగ్నేచర్లు కన్యా రాశి వాళ్ళు ఈ టైంలో చేయకూడదు. ఈ 15 రోజుల కాలం కన్యా రాశి వారు మీ యొక్క కర్ణ పిశాచిని తీసి పక్కన పెట్టేయండి. కర్ణ పిశాచి అంటే ఏంటి? ఫోన్. ఈ దయ్యం మిమ్మల్ని చంపేస్తుంది. సో ఈ దయ్యం ఎక్కడ ఉన్నా చాలు మీ మైండ్ ని తినేస్తా ఉంటుంది. కర్ణ పిశాచిని తీసి పక్కన పెట్టండి. ఎక్కడికైనా ఏ టెంపుల్కో ఎక్కడికో క్షేత్రంకి వెళ్ళిపోండి. ఉత్తరాఖండో, బద్రీనాథ్, కేదార్నాథ్ ఎక్కడికో వెళ్ళిపోండి. గురుగారు ఫోన్ లేకపోతే ఎలా గురుగారు? ఫోన్ పేలు, గూగుల్ పేలు ఎట్లా చేయాలి గురుగారు? ఓకే, ఇది డూ సెల్ఫ్ కంట్రోల్. ఎంత అవసరమో అంతవరకే వాడండి. సో అక్కడ వాడుకొని వెళ్ళండి. 15 రోజులు భగవత్ సేవలో ఉండండి. ఇంకా వేరే ఏ ఆలోచన వద్దు. ₹1 లాభం వస్తున్నది అని మీకు ఎవరైనా ఫోన్ చేసి చెప్పినా, వస్తుందని చెప్పినా మంచిది. ₹1 కదా, పోతే బోన్లే, 15 రోజుల దాకా నేను ఏం చెయ్య అనేటట్టుగానే ఉండండి. కాబట్టి ద్వాదశం అంటే వ్యయస్థానములో గ్రహణం జరిగితే మొత్తం మీ ఆస్తి అంతా లాగేస్తాడు. లాస్ట్ టైం అదే జరిగింది, కన్యా రాశికి అదే జరిగింది. సో కాబట్టి లాభాలన్నీ వెళ్ళిపోతాయి, డబ్బులన్నీ పోతాయి. కాబట్టి ఏది జరిగినా ఏదైనా ఆహా అవును చేద్దాం చూద్దాం అని అనండి తప్ప ఏది చేయకండి. తీసుకోవద్దు. నో డిసిషన్ టేకింగ్. కన్యా రాశి వాళ్ళు సేవలో ఉండాలి, భగవత్ సేవలో ఉండాలి. ఆ వ్యయమంతా కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళి సేవ చేయాలి. వీలైతే శృంగేరి వెళ్ళండి. అక్కడ చంద్రశేఖర స్వామి వారిది మంచి దేవస్థానం ఉంటుంది. పక్కనే మీకు ₹1000కి 800 కూడా రూమ్లు దొరుకుతాయి. చక్కగా రూమ్ తీసుకోండి. రోజు తుంగా నదిలో స్నానం చేయండి. అమ్మవారికి ఒక 100 ప్రదక్షిణలు, అయ్యగారికి ఒక 100 ప్రదక్షిణలు. అయ్యగారికి సాయంత్రం, అమ్మగారికి పొద్దున ప్రదక్షిణలు వేసుకోండి. తినండి, పడుకోండి. ఇంకేం చేయకండి. తిన్నామా, పడుకున్నామా, ప్రదక్షిణలు చేసామా, సేవ చేసామా, తెల్లారిద్దని చూడడం, అంతకు మించి వేరే ఏం చేయకండి. కన్యా రాశికి ఇదే వర్తిస్తుంది. అదేవిధంగా వృషభ రాశికి ఇదే వర్తిస్తుంది. మకర రాశికి కూడా ఇదే వర్తిస్తుంది. సింహరాశి వాళ్ళకు కూడా వర్తిస్తుంది. 4 రాష్ట్రాల వాళ్ళకి నేను చెప్పేది ఇదే. మన టైం బాగా లేదు అని అంటే గడ్డి పూసవతోటి కూడా మనకి హాని జరిగే అవకాశం ఉంటుంది. ఓకే, సో నేను అదేదో సినిమా చూసాను, రవితేజది ఏదో క్రాక్ అని ఒక మూవీ ఉంటుంది. ఆ సినిమా ఫస్ట్ సీన్ లోనే ఏం చూపిస్తా అంటే ఒక మేకు, ఒక నోటు, ₹50 నోటు, తర్వాత ఒక మామిడి పట్టు, ఈ మూడితోటి సినిమా స్టార్ట్ అవుతుంది అనమాట. అది మనం ఆశ్చర్యపోతాం, ₹50 నోటికి ఎవడైనా జైలుకి పోతాడా అని అనుకుంటాం. సో అట్లాగే జరుగుతుంది. మన జీవితం బాగాలేకపోతే అంతే. చిన్న చిన్న మామిడి ముక్కతోటి కూడా ఎందుకు వాల్యూ చేయని ఒక మేకుతోటి కూడా వాడి జీవితం పాడైంది అన్నట్టుగా. సో ఏ రూపంలో మనకి ఎక్కడ నష్టం జరుగుతుందో తెలీదు. కాబట్టి అన్నిటికీ దూరంగా ఉండి భగవత్ సేవలో ఉంటే భగవత్ సేవనే మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ గ్రహణం చాలా కీలకమైంది 4 రాశులకి: సింహ, కన్య, మకర, వృషభం. దీంట్లో వృషభ రాశి వారికి కీలకం. వృషభ రాశి వారికి ఏంటంటే గనక 4వ స్థానంలో గ్రహణం జరుగుతుంది. వీళ్ళకి ఏమవుతుంది అని అంటే ఉన్నట్టుండి ఇల్లు వదిలిపెట్టి పోయే పరిస్థితులు వస్తాయి. భార్య వియోగం అవుతుంది, లేదా తల్లికి అనారోగ్యం జరుగుతుంది, హాస్పిటల్ బిల్స్ కట్టాల్సి వస్తుంది. సో ఏదో ఒక రూపంలో వెహికల్ త్రూ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వృషభ రాశి వారు మీరు జాగ్రత్త ఉండడం కాకుండా మీ అమ్మగారిని కూడా జాగ్రత్త ఉంచుకోండి. మీ అమ్మగారికి ఈ 15 రోజులు వీలైతే మీ ఆవిడ కాళ్ళు పట్టుకొని కాళ్ళైనా అడగండి. మీరు అత్తా కోడళ్ళు కొట్లాడకండి. ఈ 15 రోజులు టైం బాగలేదు కాబట్టి మా అమ్మని చాలా జాగ్రత్తగా చూసుకో. నేను ఎట్లాగూ నాకు ఇంట్లో ఉంటే ఇల్లు వదిలిపెట్టే పరిస్థితి వస్తుంది. నాకు నేనే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాను అనుకో, దోషం కాస్త అక్కడికి వెళ్ళిపోతుంది. కాబట్టి వృషభ రాశి వారు గృహత్యాగం చేయండి. ఈ కొన్ని రోజులు గృహత్యాగం చేసి దైవ సేవకి వెళ్ళండి, దైవ సేవ చేయండి. మీకు అంతా అమ్మో ఇల్లు వదిలిపెట్టిపోతే మాకేం కష్టం, ఎట్లా అని అనుకుంటే మీకు ఇంటి దగ్గర ఉండేటువంటి ఆంజనేయ స్వామి దేవస్థానమో ఏదైనా దేవస్థానంకి వెళ్ళి ఆ దేవస్థానాలు ఊడవడము, క్లీన్ చేయడం, సేవలు చేయడం చేయండి. ఎందుకోసం అంటే సుఖ నష్టం జరగాలి.
సుఖ నష్టం 4వ స్థానంలో కనుక కష్టపడి గ్రహణం పని ఏర్పడితే ఉమ్, వాళ్ళకి సుఖం నష్టం అవుతుంది, సుఖం పోతుంది. ఉమ్, సో నువ్వు సుఖం పోగొట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయలేదు అనుకో, ఉమ్, నీ గ్రహాలు వచ్చి నీ సుఖాన్ని మొత్తం పోగొడతాయి. ఇబ్బంది పెట్టేస్తాయి. ఆ. ఉమ్, సో నువ్వేం చేయాలి, నీకు నువ్వయ్యి చెమటోర్చాలి. ఉమ్, ఆ చెమట ఎక్కడ ఓర్చాలంటే దేవుడి గుడిలో ఓర్చు. నీకు ఈగో కూడా ఉండదు, నువ్వు ఎవరి దగ్గర తల వంచిన ఈగో నీకు ఉండదు. ఉమ్, కాబట్టి భగవంతుడి దగ్గరికి వెళ్ళి అక్కడ గుళ్ళు క్లీన్ చేయడము, ఉమ్, దేవుడి దగ్గర పాత్రలు తోమడము, ఏదో ఒకటి చేయండి. ఉమ్, చేస్తే ఆ సుఖభంగం అక్కడనే జరిగిపోతుంది. కాబట్టి ఈ గ్రహాన్ని నేను అనవు. ఉమ్, అదొకటి. ఇంకా చాలా కీలకమైంది మకర రాశి. ఉమ్, ఇవన్నీ మామూలే, ఇవి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో వచ్చినా తట్టుకోగలుగుతాం. ఉమ్. కానీ తట్టుకోలేనిది ఎవరికేనంటే మకర రాశి వాళ్ళకి. ఏం జరుగుతుంది గురువు గారు? మకర రాశి వారికి అష్టమంలో గ్రహణం జరుగుతుంది. అష్టమం అంటే ఎనిమిది ఏంటంటే ఆయుష్ వస్తుంది, ఉమ్, ఆయుర్భంగం, మృత్యు. ఉమ్, మకర రాశి వారికి ఎట్లా అయిపోతుంది అని అంటే మొత్తం బ్రెయిన్ అంతా శూన్యం వైపు ట్రావెల్ చేస్తుంది. ఉమ్, నాకెవరూ లేరు, నేను ఎవరైతే నా వాళ్ళు అనుకున్నారో వాళ్ళందరూ నన్ను మోసం చేశారు, వాళ్ళు నన్ను వద్దనుకుంటున్నారు, ఇంకా నేను బతికి వేస్ట్, నేను వాళ్ళకి ఏందో నేను చచ్చి సాధించి చూపిస్తాను. ఇలాంటి మైండ్ సెట్కి నేరోగా బ్రెయిన్ ఫార్వర్డ్ అయిపోతుంది. ఉమ్, నేరో అంటే అర్థం ఏంటంటే ఇంకా దారి కనపడదు అనమాట. ఇంతకు మించి ఇంకోటి లేదు ఉమ్, అంటే వెనక్కి తిరగడానికి రాదు, ఏమీ రాదు అనమాట. అంటే మీరు సందులో ఇరుక్కుపోతే మీరు వెనక్కి తిరగడానికి కూడా ఎట్లాగైతే రాదో ఉమ్, అలాంటి మైండ్ సెట్ లోపలికి వెళ్ళిపోతారు మకర రాశి. ఉమ్, మొదలే జాగ్రత్త ఎత్తున్నాను, మకర రాశి వారికి ఇది మృత్యుగండ సమయం. ఉమ్, కాబట్టి మకర రాశి వారిని వాళ్ళ దగ్గర వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా కన్సోల్ చేయండి, వాళ్ళని ప్రేమగా చూసుకోండి. ఉమ్, మీ పిల్లలు మకర రాశి అయినా, మీ భార్య మకర రాశి అయినా, మీ భర్త మకర రాశి అయినా, ఉమ్, వీడికి ఎప్పుడు టైం మంచిగా లేదు, ఉమ్, నేను అనవసరంగా ఈగోలకు వెళ్ళాను అనుకో, వీడు ఏదైనా ఒక దగ్గర జంప్ చేస్తే మళ్ళీ కష్టం మనకే. కాబట్టి ఏదైతుందా ఈ 15 రోజులు ఏమనొద్దని ఏమనకండి. ఉమ్, ఒకవేళ మీదే మకర రాశి అవుతే గనక ఏ విషయాన్ని పెద్దగా సీరియస్ తీసుకోకండి. ఉమ్, ఎందుకోసమంటే లైఫ్లో మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. ఎందుకోసమంటే మనం ఒక డేలోనే చూస్తాం, వెలుగు ఉంది, చీకటి కూడా ఉంది, ఉంది కదా. రెండూ సమానంగానే ఉన్నాయి. ఉమ్, ఒక్కొక్కసారి వెలుగు ఒక గంట సేపు ఎక్కువ అవుతుంది, చలికాలంలో చీకటి ఒక గంట ఎక్కువ అవుతుంది. ఉమ్, అంతకు మించి జీవితం కూడా అంతే. ఉమ్, సో జీవితంలో కష్ట సుఖాలు సమపాళ్లలో ఉంటాయి, అందరికీ ఉంటాయి. మీరు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, ఉమ్, నేను యాజ్ ఏ ప్రొఫెషనల్ ఆస్ట్రాలజర్గా ఉమ్, నా 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, కోట్ల డబ్బులు ఉండి ఇంట్లో 100 కిలోల బంగారం ఉన్న వాళ్ళు కూడా ఉమ్, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. ప్రశాంతత లేదు ప్రశాంతత లేదు. డబ్బుతో ప్రశాంతత వస్తుంది అనుకోవడం మూర్ఖత్వం. ఉమ్, ప్రశాంతత అనేది నీ దగ్గరనే ఉంది, నీ ఆలోచనలోనే ఉంది. ఇప్పుడు నీ మెడలో నేను ఇది వేసుకున్నాను, దీని వాల్యూ ఏదో ఒక 3,000 4,000 ఉంటుంది. ఉమ్, నేను నా మైండ్ సెట్లో ఇది ₹1,00,000 వాల్యూ, ఇది నా దగ్గర ఉంటే నాకు దేవుడి బలం ఉంది అని నేను అనుకుంటే ఇది నాకు బలం ఇస్తుంది. ఉమ్, నేను దీన్ని ₹3,000 వాల్యూలోనే చూసుకుంటే ఇది 3,000 లాగానే ఉంటుంది. అదే బంగారం చైన్ ఉంది, ఇది ₹1,00,000 వర్త్ బంగారం చైనే, ఉమ్, కాకపోతే ఇది నీకు మృత్యువుకి కూడా కారణం అవుతుంది కదా ఒక్కొక్కసారి. అవును. నీకు ఆ చైన్ లాక్కోవడానికి ఎవడైనా వచ్చి నేను చంపొచ్చు కదా. కాబట్టి ధనము ఎప్పుడు కూడా సుఖానికి మూలం కాదు, ధనమేరా అన్నిటికీ మూలం. అన్నిటికీ మూలం అంటే అర్థమైంది, మంచికి మూలమే, చెడుకి కూడా మూలమే. నువ్వు దాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటావు అనేది ముఖ్యం. సో దీని మీద మనం ఒకసారి కావాలంటే మనం క్లాస్ సెషన్స్ పెట్టుకుందాం, మనీ మేనేజ్మెంట్ గురించి ఒకటి పెట్టుకుందాం. సో మకర రాశి వాళ్ళకి ఇది మంచి టైం కాదు. మరి ఏం చేయమంటారండి? మకర రాశి వారు ముఖ్యంగా శివ ధ్యానం చేసుకోండి, శివుడికి ఎక్కువగా అభిషేక పూజలు చేసుకోండి, మహామృత్యుంజయ హోమం చేసుకోండి. లేదంటే మా పీఠానికి వస్తే మేము ఎట్లాగో ఆల్ ఇన్ వన్ హోమం చేసి పెడతాము. మా పీఠానికి వచ్చి అక్కడ సేవ చేసుకున్నా సంతోషంగా సేవ చేసుకోవచ్చు. మా పీఠం లోపల మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు అక్కడ ఉండి సేవ చేసుకుంటానంటే సేవ చేసుకోవచ్చు, కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఉంటే మాత్రం రావు పీఠంకి. ఎందుకోసం అంటే మా పీఠంలో మేము ఏం ఉండదు, ఖాళీగా ఉంటుంది. ఎవరైనా వస్తే అక్కడ సేవ చేసుకొని మీ పాటికి మీరు ఏదో తినేసి ఊర్లో తినేసి వచ్చి ఉంటాను అంటే ఉండండి అట్లా. కానీ మాత్రం అక్కడ ఎవరు లేరు, చేసేవాళ్ళు ఎవరు లేరు, సేవ చేసేవాళ్ళు ఎవరు లేరు. సేవ చేసుకోవడానికి రావాలంతే. మంచి పీఠానికి వెళ్ళండి, మంచి మఠాలకి. అక్కడ జోషి మఠం ఒకటి ఉంటుంది, లేదా గాయత్రి పరివార్ ఒకటి ఉంటుంది ఉత్తరాఖండ్లో. అక్కడికి వెళ్ళి దేవసేవ చేయండి, గంగానది స్నానం చేయండి, బాగా ఉండండి ఈ 4 రాష్ట్రాల వాళ్ళకి. ఇది చివరిగా గురుగారు, ఇది ఎవరు అంటే ఎప్పటి నుంచి ఈ ప్రభావం మొదలవుతుంది వీరికి? ఆగస్టు 12కి గ్రహణం ఉంది కదా, ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 31 వరకు, ఆగస్టు మంత్ అంతా ఉంటుంది వీళ్ళకి.
ఓకే, ఈ క్రమంలో ఆ సమయాన్ని కుదుర్చుకుని చక్కగా దైవ సేవలో ఉంటే మంచిది. ఉంటే మంచిది. గురుగారు, మరి ఈ కేతుగ్రస్త సూర్యగ్రహణ ప్రభావం మిగతా రాశుల వారిపైన ఎలా ఉంటుంది? అంటే ఎవరికైనా కాస్త కలిసి వస్తుందా గురువుగారు? ద్వాదశ రాశుల్లో ఎవరికి బాగుంటుంది? నేచర్ ఎప్పుడైనా బ్యాలెన్స్ అవుతుంది. నలుగురికి నెగిటివ్ ఉంది అని అంటే నలుగురికి పాజిటివ్ అవుతుంది. ఓకే, రిమైనింగ్ నలుగురికి నార్మల్గా ఉంటుంది, మధ్యస్థ ఫలితాలు. మధ్యస్థంగా ఉంటుంది. నేచర్ ఎప్పుడైనా బ్యాలెన్స్ గానే వెళ్తుంది. అందుకే ప్రకృతి యోగముతో సమానం అని అంటారు. నేర్చుకోవాలి మనం. నేచర్ ప్రతిసారి అన్ని బ్యాలెన్స్ చేసుకుంటుంది. సో నలుగురికి బాగాలేదు. ఎవరికి? సింహరాశి వారికి, వృషభ రాశి, మకర రాశి, కన్యా రాశి, ఈ నలుగురికి బాగాలేదు. వీళ్ళు మా శ్రీచక్ర పీఠానికి వచ్చి యాగం చేసుకోవాల్సిందే. మీ ఇష్టం ఉంటే రండి, లేకపోతే లేదు. ఏదైనా దైవ సేవ అయినా చెయ్యండి. మిగతా 4 రాశులు ఏంటంటే గనక దశమ స్థానము, ఏకాదశ స్థానంలో గ్రహణం జరిగితే వాళ్ళకి అదృష్టం. ఏంటి? దశమము, ఏకాదశ స్థానంలో జరిగితే వాళ్ళకి మంచి జరుగుతుంది. అలాగే ధైర్య స్థానము, రుణస్థానం, శత్రుస్థానంలో గ్రహణం జరిగితే వాళ్ళకి ధైర్యం వస్తుంది, శత్రుబాధ, రుణబాధ మొత్తం పోతుంది. సో ఇప్పుడు ఫస్ట్ మనకు తెలుసుకోవాల్సింది అని అంటే ధైర్య స్థానం ఎవరికి? మిథున రాశి వారికి తమ ధైర్య స్థానంలో ఈ గ్రహణం జరుగుతుంది. కాబట్టి మిథున రాశి వారికి ఎక్కడ లేని ధైర్యం వస్తుంది, ఎక్కడ లేని శక్తి వస్తుంది, ఆలోచనలు వస్తాయి. ఏదో అద్భుతం చేయాలి, ఇంకా ఇంట్లో కూర్చోకూడదు, సాధించాలి, ప్రయత్నం చేయాలి అన్న ఒక తీరుతెన్నులు వస్తాయి. కాబట్టి మిథున రాశి వారికి ఈ గ్రహణం కలిసి వస్తుంది. నేను మిథున రాశి వారికి ఏం చెప్పేది అంటే మీరు ఇంట్లో ఉండకండి అని చెప్తాను. మీరు రీసెర్చ్ చేయండి, బయటకు వెళ్ళండి, ఢిల్లీ వెళ్ళండి, కోల్కతా వెళ్ళండి, రాజస్థాన్ వెళ్ళండి, గుజరాత్ వెళ్ళండి, లిస్ట్ రాసుకోండి, ఒక 100 రకాల బిజినెస్ల గురించి రీసెర్చ్ చేయండి. నేను ఏ రాశుల వాళ్ళకంటే ఓన్లీ మిథున రాశి కాదు, ఇది అందరికీ చెప్తున్నాను. మిథున, వృశ్చిక, తుల, అదేవిధంగా మీన రాశి వారి కొంచెం తక్కువ అనుకోండి. మీన రాశి వాళ్ళకి వేరే చెప్తాను, కానీ ఈ 3 రాశులు మిథున, వృశ్చిక, తుల, ఈ 3 రాశుల వాళ్ళు తప్పకుండా బిజినెస్ మీద రీసెర్చ్ ఫోకస్ చేయండి. బిజినెస్ ఎలా చేయాలి, కొత్త వ్యాపారం ఏం చేయాలి, తక్కువ పెట్టుబడిలో ఏం చేయాలి, 0 పెట్టుబడిలో కూడా బిజినెస్ చేయొచ్చు. నేను చాలా ఐడియాలు నేను చెప్తాను, మేము డిస్కస్ చేస్తున్నాము. సో మీకు ఇంకా రెగ్యులర్గా వీడియోస్ ఇస్తాను, ఇచ్చినప్పుడు చెప్తాను. ఓకే, మనీ పాలసీ మీద మనీ మంత్ర వీడియోస్ కూడా చేస్తాను ఇప్పటి నుంచి, అది మీరు అందరూ కూడా వినండి. సో మిథున రాశి వారు ఏంటంటే ప్రోగ్రెసివ్ వైపు ప్రయత్నం చేయండి. తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరము గడ్డు కాలం రాబోతుంది. ఎందుకోసమంటే వాళ్ళకి అయిపోయింది, 9వ భాగ్యగురుడు అయిపోయాడు కాబట్టి వాళ్ళకి దశమ గురుడు వస్తాడు. తులారాశి వాళ్ళకి దశమ గురువు రావడంతో వాళ్ళకి ఉద్యోగంలో ఇబ్బందులు, ఖర్చులు ఎక్కువైపోవడము, మానసిక వ్యధ, అనవసర ప్రయాణాలు ఎక్కువ అవుతాయి. కాబట్టి తులారాశి వాళ్ళకి ఈ గ్రహణం లక్కీ టైం. మినిమం ఇన్వెస్ట్మెంట్లో ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయండి. ఆల్రెడీ మీరు నష్టపోయే టైం ఉంది కాబట్టి అంత నష్టపోకుండా మీ పెట్టుబడిలో, మీ దగ్గర ఉండే దాంట్లో తక్కువ పెట్టుబడి పెట్టి డెడికేటెడ్గా పని చేసుకోండి. ఈ గ్రహణం మీ లైఫ్ను మారుస్తుంది, నేను గ్యారంటీగా చెప్తాను. నెక్స్ట్ వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఇది ఎట్లా అంటే రంపము మీద నడక లాంటి సమయం ఇది. ఎవరికి? వృశ్చిక రాశి వారికి. ఎందుకోసమంటే ఇటు గురుబలం ఉంది, ఇటు గ్రహణం కూడా అనుకూలంగానే ఉంది. కాకపోతే ఏంటంటే శని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వృశ్చిక రాశి వాళ్ళకి. దాని మూలకంగా మీకు ఎలాంటి డిప్రెషన్ లాంటి మాటలు వచ్చినా, ఏదొచ్చినా చెవులు మూసుకొని ట్రావెల్ చేయండి, చెవులు మూసుకోండి. వృశ్చిక రాశి వాడు ఏది వినకండి, అలాగని డ్రైవింగ్ చేసేటప్పుడు మొత్తం చెవులు మూసుకోకండి. సో వృశ్చిక రాశి వారు చెప్పేది ఏంటంటే ఎవరి మాటలు పట్టించుకోకండి, డోంట్ కేర్ ఎనీవన్, జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ గోల్, జస్ట్ గో మూవ్ ఆన్. తప్పకుండా వృశ్చిక రాశి వారికి ఇటు గ్రహణము లక్కిస్తుంది, ఇటు గురుగ్రహము లక్కిస్తుంది. కొంచెం ఈ శనిగ్రహమే ఇబ్బంది పెడుతుంది కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి మంచి టైం. కాబట్టి ఒకవేళ మీరు గ్రహణ వేదలో పుట్టుంటే, గ్రహణ వేద అంటే ఏమిటి? సూర్యగ్రహణానికి, చంద్రగ్రహణానికి, లేదా గ్రహణానికి మధ్యలో మీరు పుడుతున్నా, లేదా గ్రహణానికి ఒక 15 రోజుల ముందైనా మీరు పుడితే మీకు గ్రహణ వేద ఉన్నట్టే. 15 రోజులే, అంత ఎక్కువ కాదు. అట్లాంటి ప్రతి సంవత్సరం గ్రహణాలు వస్తాయి, అట్లాంటి ప్రతి వాళ్ళందరికీ గ్రహణ వేద ఉంటుంది అనుకో, అట్లుండదు. మీరు ఎప్పుడైతే పుట్టారో మీరు పుట్టిన డేట్కి
15 రోజుల ముందు, 15 రోజుల తరువాత. మెయిన్ 15 రోజుల బ్యాక్ చూసుకోండి అంతే. ఆ 15 రోజుల బ్యాక్ ఏదైనా గ్రహణం ఉంది, తర్వాత ఇంకో 15 రోజులు కూడా చూసుకోండి. ముందు గ్రహణం ఉంది అనుకో, మీరు గ్యాప్ లో పుట్టారు అని అర్థం. ఒకవేళ గ్యాప్ లో పుట్టలేదు, మీరు పుట్టిన ముందు 15 రోజుల ముందు గ్రహణం అయ్యింది, దెన్ మీరు గర్భంలో ఉన్నప్పుడు గ్రహణం సంభవిస్తే గ్రహణ వేద ఉన్నట్టు, గర్భవేద ఉన్నట్టు. పుట్టిన తర్వాత గ్రహణం ఏర్పడింది అనుకోండి, ఏదైతే జాతా శౌచం మొత్తం తీయడము, తర్వాత ఏదైతే తల్లిదండ్రులు స్నానం చేపించి వాడికి 21 రోజులు ఉంటాయి కదా, ఆ 21 రోజులు అంటే ఈ 15 రోజుల లోపల వస్తుంది. ఆ 15 రోజుల్లో పుట్టిన గ్రహణ వేద వచ్చినట్టే. ఎందుకోసమంటే మీకు శాంతి చేపియనంతసేపు మీరు గర్భంలో ఉన్నట్టు కిందకే లెక్క వస్తుంది. కాబట్టి ఇటు 15 రోజులు అటు 15 రోజులు చూడాలి. మీరు పుట్టిన డేట్కి 15 రోజుల ముందు, 15 రోజుల తర్వాత. ఇప్పుడు ఈ మధ్య మీరు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఏ జ్యోతిష్యుడి దగ్గర పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జెమిని ఏ జ్యోతిష్య పండితుడు అయిపోయింది, అదే చెప్పేస్తుంది, అన్ని చెప్పేస్తుంది, అన్ని చెప్పేస్తుంది. కానీ బేసిక్ గా మనకు కూడా కొంత నాలెడ్జ్ దానిపైన ఉండాలి గురుగారు, వాటి మీద డిపెండ్ అవ్వకూడదు. అన్ని ఇష్టం వచ్చినట్టు చెప్తుంది. అదే కదా, అప్పుడప్పుడు నేను తిడతా ఉంటాను, నువ్వు కరెక్ట్ చెప్పట్లేదు అని అంటే క్షమించాలి, నా డేటాబేస్ లో తప్పు వచ్చిందని చెప్తుంది. కాబట్టి ఈ 4 రాష్ట్ర వాళ్ళకైతే ఈ గ్రహణం అద్భుత సమయం. మన దగ్గర అస్త్రశస్త్రాలు ఉంటే సరిపోదు, దాన్ని ఎలా వాడడము కూడా తెలుసుకోవాలి. వాడిన వాడికి మామూలు కర్ర అయినా సరే, సామకర్ర అంటారు కదా, సామకర్ర చేతిలో ఉంటే దాన్ని ఎలా వాడాలో తెలిసినటువంటి వాడు 100 మందిని తరిమి కొడతాడు. అది ఎలా వాడాలో తెలియని వాడు బొద్దింకను కూడా చంపలేడు, బొద్దింక కూడా భయపడతాడు. కాబట్టి కర్ర చేతిలో ఉంటే గొప్పతనం కాదు, దాన్ని ఎలా వాడడం అనేది గొప్పతనం. సో అది ఎలా వాడాలి అని అంటే నేను చెప్పిన మాటలు, నా వీడియోలు అన్నీ చూడండి. నేను ప్రతిదీ లైఫ్ లెసన్ ఇస్తాను. నేను ఒక ప్రౌడ్గా చెప్పుకోగలుగుతాను, నా లెసన్స్ అన్నీ విని చాలా మంది తమ జీవితంలో జాగ్రత్త పడి ఉన్నత స్థాయికి పోయిన వాళ్ళు అందరు ఉన్నారు. ప్రౌడ్గా చెప్పుకోగలుగుతాను. చాలా మందికి ఆలోచన విధానం మొత్తం మారిపోతుంది విని. కాబట్టి అందరూ కూడా ఇది ఫాలో అవ్వండి. గర్భిణీ స్త్రీలకి ఆల్రెడీ గ్రహణం అప్పుడు ఏం లేదు, ఎక్కడికి బయటకు వెళ్ళకండి. రాత్రి గ్రహణం జరుగుతుంది కాబట్టి సాయంత్రం 6 గంటల వరకు ఇంటికి వచ్చేయండి, ఇంట్లోనే పడుకోండి. చక్కగా తిని ఈ కర్ణపిశాచిని తీసి పక్కన పెట్టి పడుకోండి. కర్ణపిశాచిని దూరంగా పెట్టండి. కర్ణపిశాచి దగ్గర ఉంటే గ్రహస్థితులు, గ్రహ బాధలు మీ దగ్గర దాకా రావడానికి ఇదే మీకు ఆస్కారం. దాని ద్వారా తెలిసేది అన్ని. కాబట్టి దూరం. గురుగారు, మరి ఇక మధ్యస్థంగా ఉన్న రాశులు ఇంకా మేమేం చేసామండి, మాకు కూడా చెప్పండి అని అడుగు. మీకు ఏం లేదండి, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు, ఏమి లేవు మధ్యస్థ రాశులకి. కాకపోతే గ్రహణ సమయంలో, గ్రహణం రోజు కానీ గ్రహణం తర్వాత రోజు కానీ దేవస్థానాలకు వెళ్ళి ప్రదక్షిణలు చేసుకొని దైవ ధ్యానం అయితే చేసుకోండి. ఒక్కటి చెప్తున్నాను వినండి, గ్రహణం సమయము అందరికీ అదృష్ట సమయమే. ఎవరైతే ఉపాసన చేస్తారో, ఎవరైతే దైవోపాసన చేసి ధ్యానం చేసుకుంటారో, జపం చేసుకుంటారో, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, గ్రహణం సమయంలో ఒక్కసారి ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని ఒక్కసారి గ్రహణం సార్ అంటే, మీరు మామూలు సమయంలో 1,00,000 సార్లు అంటే ఎంత పుణ్యం వస్తుందో, గ్రహణ సమయంలో ఒక్కసారి అంటే 1,00,000 సార్లు అన్న పుణ్యం వస్తుంది. అంటే ఆ 3.5 గంటలు 4 గంటలు ఏదైతే సమయం వస్తుందో అది పర్వకాలము. ఆ టైంని సద్వినియోగం చేసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద అంటే నేను బ్రాహ్మిన్స్ కాబట్టి మేమంతా, మా ఫ్రెండ్స్ అందరము, మా చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం కదా, గ్రహణం వస్తే మా ఇంట్లో అది ఎప్పుడు ఏ గ్రహణం ఉన్నా లేకున్నా, మా నాన్న గ్రహణం వస్తే మాత్రం నన్ను మా నాన్న ఒక్కరోజు కూడా కొట్టలేదు, కానీ గ్రహణం వస్తే మాత్రం ఇట్లా చూస్తాడు మా నాన్న. ఆడ కూర్చోవాలి, జపం చేసుకుంటూ కూర్చోవాలి, కూర్చోలేదంటే మాత్రం ఇంకా అంతే. కానీ ఎరా చేసుకోరా, జపం చేసుకో, గ్రహణం మంచి టైం చేయు అని అంటారు. సో మా నాన్న చెప్పిన మాట అదొకటైతే వినాల్సిందే. మా ఇళ్లలో ఎక్కడ పోయినా మీరు ఏ బ్రాహ్మణుల ఇళ్లలో చూసినా మోస్ట్ ఆఫ్ ద వేద బ్రాహ్మణులు అందరి ఇళ్లలో గ్రహణ సమయంలో జపం చేసుకుంటారు. అందుకే కదా మేము గుళ్ళు బంద్ చేస్తాం. గుళ్ళు బంద్ చేయడానికి ఏదో దేవుడికి ఏదో ఆపత్తి వస్తుందనో, గుళ్ళో మైలు వస్తుందని కాదు. ఎందుకు దేవస్థానాలు మూస్తారు అంటే అది బ్రాహ్మణులకు అనుష్ఠానం చేసుకునే టైం కాబట్టి గుళ్ళు మూస్తారు. ఎందుకోసం అంటే మీకోసం మంత్రాలు చదువుతాం కానీ మా కోసం మంత్రాలు చదవం కదా ఎప్పుడు. భగవద్గీతలో చెప్తారు, అంటే వేరే వాళ్ళ కోసం యాగం చేసినా, వేరే వాళ్ళ కోసం పూజ చేసినా అది తామసికం కింద వస్తుంది. రాజసిక, తామసిక, సాత్విక. నీ కోసం నువ్వు చేసుకుంటే అది సాత్వికం.
సో అది సాత్వికం ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు వస్తుంది. అంటే ఒక్క బ్రాహ్మణుడు ఒక గ్రహణం సమయంలో 4 గంటల పాటు ఆయన జపం చేసుకుంటే అది 4 నెలలకు సరిపడ శక్తిని ఇచ్చేస్తుంది. అది లోకక్షేమం కోసమే. లోకక్షేమం కోసమే, అంటే తనకి శక్తిని ఇస్తుంది. ఎందుకోసమంటే పౌరోహిత్యము, అర్చకత్వం కూడా పాతకాల్లో ఒకటి, అది కూడా పాపాల్లో ఒకటి. ఎందుకోసమంటే వాళ్ళ యొక్క కర్మలన్నీ మీరు అంటించుకోవడమే. ఇప్పుడు మీరు ఆశీర్వాదం చేస్తున్నారు, మీరు బాగుండండి అని ఆశీర్వాదం చేస్తే జడ్జిమెంట్ ఇచ్చిన యమధర్మరాజు ఏమనాలి మరి? నేను వీడి జీవితం నువ్వు తీసుకో మరి అని అంటారు కదా. అందుకే సో అది మనకు అంటొద్దు అని అంటే దైవరక్ష కావాలి. కాబట్టి గ్రహణం సమయంలో తప్పకుండా అనుష్ఠానం చేసుకోవాల్సిందే. తప్పకుండా గురువు గారు, ఈ యొక్క సలహా ఖచ్చితంగా పాటిస్తాం ప్రతిసారి. సో సూర్యగ్రహణము చంద్రగ్రహణం 2 నోట్ చేసుకోండి. 12వ తారీఖు 12 ఆగస్టు 2026 సూర్యగ్రహణము, 28 ఆగస్టు 2026 చంద్రగ్రహణం. ఇవి 2 ఎవరు మర్చిపోకండి. దయచేసి పండితులు, విఘ్నులు ఎవరైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత కింద గ్రహణం లేని దానికి ఎందుకు అనవసరంగా చెప్తున్నారు అంటే మీ అందరికి కూడా మీరు పుస్తకాలు చదవండి. బృహత్ సంహిత పుస్తకం చదవండి, అదేవిధంగా వశిష్ఠ సంహిత చదవండి, గర్గ సంహిత చదవండి, కశ్యప సంహిత చదవండి. గ్రంథాలలో క్లియర్గా చెప్పారు ఏంటంటే గనక గ్రహణ వేద 25% గ్రహణం కనబడే ప్రదేశంలో కూడా ఉంటుంది. 100% అయితే ఎక్కడ ఉంటుంది? గ్రహణం ఎక్కడ కనిపిస్తుందో అక్కడ ఉంటుంది. గ్రహణ వేద 25% గ్రహణం కనబడకపోయినా ఉంటుంది అనేది పరాశర సంహితలో చెప్పారు, అన్నిట్లో చెప్పారు. కాబట్టి ఆ స్మృతి గ్రంథాలు మీరు చదివి విమర్శించండి. లేని గ్రహణం ఉన్నట్టుగా చెప్తున్నారంటే లేని గ్రహణం ఎక్కడ ఉంది? గ్రహణం ఉంది. అంటే నేను ఆ మధ్య కొంతమంది విమర్శకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే విన్నాను. విమర్శ చేయండి, తప్పుగా విమర్శలు చేయాల్సిందే, చేస్తేనే కదా రైట్ ఎవడు రాంగ్ ఎవడు అనేది తెలిసేది. విమర్శ చేయాలి, కానీ శాస్త్ర ప్రకారంగా ప్రమాణబద్ధంగా చూసుకొని చేయాలి. నేనేది చెప్పినా శాస్త్ర ప్రమాణబద్ధంగానే చెప్తాను, కానీ నా సొంత పైత్యాలు ఏవి నేను మీకు చెప్పను. ఆ విషయం అయితే ఖచ్చితంగా తెలుసు గురుగారు, మాకు ముందుగానే హెచ్చరిస్తూ ఉంటారు. ఈసారి ఎప్పట్లాగానే ఇంకాస్త ముందుగానే హెచ్చరించారు కాబట్టి ఇలా అంటే అయిపోతాయి రోజులు, ఎంతసేపు అండి, జూన్ ప్రారంభం అయిపోయింది, అప్పుడే ఇంకొంచెం ఉంటే జూలై, ఇక తర్వాత ఆగస్ట్ వచ్చినట్టే. కాబట్టి కానీ చాలా చక్కగా వివరించి చెప్పారు మేము ఎంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎవరైతే అవకాశం ఉందో వారు నిజామాబాద్ లో ఉన్నటువంటి పీఠం దగ్గరికి వచ్చి ఈ యాగంలో పాల్గొనవచ్చు. వివరాలు వెబ్సైట్ లో ఉంటాయండి మనకి, pradeepjoshi.com వెబ్సైట్ లోనే ఉంటాయి. దయచేసి మా ఆఫీస్ నుంచి అయితే మీకు ఎవరు ఫోన్ చెయ్యరు. నా పేరు చెప్పి చాలా మంది ఫోన్లు చేసి డబ్బులు తీసుకుంటున్నారట. ఎవరికి డబ్బులు వేయకండి, డైరెక్ట్ గా నా వెబ్సైట్ లో మీరు బుకింగ్ చేసుకొని ఆ వెబ్సైట్ ద్వారానే పేమెంట్ చేయండి. ఇంకా వేరే ఎవరికి పేమెంట్ చేయకండి. పేమెంట్ చేసేటప్పుడు నా పేరు కనిపిస్తుంది, ప్రదీప్ జోషి అని పేరు కనిపిస్తుంది. ఒకవేళ మొబైల్కి నంబర్లకు ఫోన్పే గూగుల్ పే చేసేది ఉంటే, అండ్ మీరు గూగుల్ పే ఫోన్పే చేసినా కానీ మళ్ళీ ఫోన్ చేసి నేను చేశాను, నేను దీనికోసం అని చెప్పి క్లియర్గా చెప్పండి. మీరు ఎవరో ఎప్పుడో పేమెంట్ చేసి ఉంటారు, మా పిల్లలు చూడరు, నేను పేమెంట్ చేశాను, నాకు ప్రసాదాలు రాలేదని మీరు కంగారు పెడితే మేమేం చేయలేము. వెబ్సైట్ ద్వారా చేసుకుంటే మంచిది. గురుగారు, ఇప్పుడు ఈ గ్రహణం అప్పుడు జరిగేటువంటి యాగంలో పాల్గొన్న వాళ్ళకి ఎటువంటి ప్రసాదం ఇస్తారండి? ప్రత్యేకంగా ఒక ప్రసాదం ఉంటుంది గ్రహణం అప్పుడు. ఇది నార్మల్ టైంలో ఇవ్వం. ఒక ప్రత్యేకమైన శివలింగం ఉంటుంది. శివలింగము అంటే ఒక ప్రత్యేకమైన స్టోన్. అది ఆ రాతికి ఒక అద్భుత శక్తి ఉంటుంది. సప్తవర్ణాలు కనిపిస్తాయి, 7 వర్ణాలు, రెయిన్బో కనిపిస్తుంది. ఆ స్టోన్ ఏంటంటే చంద్రామృత శిల అని ఒకటి ఉంటుంది. ఇట్స్ ఎ రేర్ మెటీరియల్. అది మీకు ఎక్కడ దొరకదు. అది నేను తెప్పించుకున్నాను కాబట్టి మా దగ్గర ఉంటుంది కాబట్టి ఉంటుంది. అది మళ్ళీ నేను మీకు ఇచ్చిన తర్వాత అది మీకు మీ వంశాలు మీరు అది చాలా చక్కగా జాగ్రత్త పెట్టుకొని పూజలు చేసుకోండి. మీరు ఆ చంద్రామృత శివలింగాన్ని ఇట్లా సూర్యుడికి చూపిస్తే అందులోపల మీకు కలర్స్ కనిపిస్తాయి. సో చంద్రామృత శివలింగం అంటే అమృత శివలింగం, అది చూస్తే మీకు తెలుస్తుంది. చంద్రశిల అంటారు. అది ప్రత్యేకమైన శివలింగం. అది 100 మందికి మాత్రం ఇస్తారు, మళ్ళీ ఎక్కువ మందికి లేదు. మళ్ళీ గురుగారు మేము వచ్చాము నైట్ అయిపోయిందంటే 100 మందికి. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు సూర్యగ్రహణం ఉన్నా చంద్రగ్రహణం ఉన్నా రండి, బుక్ చేసుకోండి. 100 మందికి మాత్రమే అలౌడ్, 100 మందికి మించి ఎవరికైతే ఇవ్వడం జరగదు. ఎందుకోసం అంటే అవి నా దగ్గర కొంచెమే స్టాక్ ఉంటాయి. మొత్తం మీద నా చేయి మీద వెళ్ళలేదు ఒక 5,000 మందికి వెళ్తాయి అంతే, అంతకుమించి ఎక్కువ వెళ్ళవు. అది కూడా 5,000 మందికి గ్రహణంకి 100 చొప్పున ఎప్పుడు వస్తాయో. ఎందుకోసం అంటే ఆ చంద్రామృత కొన్ని పదార్థాలు ఉంటాయి.
ఇప్పుడు మేము ధనత్రయోదశి రోజు ఇచ్చేటువంటిది ఒక ప్రత్యేకమైనది. అది ధనత్రయోదశి రోజే ఇస్తాం, ఇంకా ఏ రోజు ఇవ్వం. ఎప్పటివి అప్పటికి మాత్రమే. అక్షయ తృతీయ రోజు ఇచ్చే అక్షయ పాత్ర ఆ రోజే ఇస్తాం, మళ్ళీ ఎప్పుడు అక్షయ పాత్రలు ఇవ్వం. ధనత్రయోదశి రోజు అట్లాగే గ్రహణం అప్పుడు సూర్య చంద్ర గ్రహణం అప్పుడు ఇచ్చేటువంటి చంద్రామృత శివలింగం ఏదైతే ఉందో అది అమృత శివలింగం అప్పుడే ఇస్తాం, మళ్ళీ ఇంకెప్పుడు ఇవ్వం. తర్వాత రాహుకేతు లాకెట్ ఇస్తాం, రాహుకేతు లాకెట్ ఉంటుంది. సో దాంట్లో పగడం, దాంట్లో గోమేధికము తర్వాత వైడూర్యం రెండు కలిపింది సర్పాకారంలో ఉంటుంది. అది మెడలో ధరిస్తే కనుక ఇంకా వాళ్ళకి ఒక సర్టిఫికేషన్ అన్నమాట, వీళ్ళు గ్రహణ వేదప్పుడు పూజ చేశారు కాబట్టి రాహుకేతువులు వీళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని రాహుకేతు లాకెట్ మేము ఇస్తాము. అది మెడలో వేసుకుంటే ఇంకా అంతే, ఇంకా సో వాళ్ళ జోలికి రాదు, ఇంకా అదొక సింబల్ అనమాట. ఆ నెగిటివ్ ఆరా రావాలి అని అంటే ఇది చూస్తే ఇంకా రాదు ఇంకా. సో అవి రెండు. తర్వాత అరిష్ట నివారణ యంత్రం అని ఒకటి ఉంటుంది. సో ఏ అరిష్టాలు రాకుండా ఉండడానికి మేము అన్ని అథర్వణ వేదంలో సూచించినట్టుగా యంత్రాలన్నీ క్రోడీకరించి ఒక 12 యంత్రాలని క్రోడీకరించి తయారు చేసిన యంత్రం ఉంటుంది. ఆ యంత్రం అందరికి ప్రసాదంగా ఇస్తాం. ఇవే. ఆ తర్వాత ఈ కృష్ణ స్ఫటిక మాల, జ్వాలాముఖి మాల లేదా కృష్ణ స్ఫటిక మాల ఏదో ఒక మాల ఇస్తాం. ఈ మాల వేసుకుంటేనే గ్రహణ యాగం చేయాలి, లేకపోతే చేయకూడదు. సో ఎవరైనా సరే రాలేకపోతాం అనుకుంటారు అనుకోండి గ్రహణం అప్పుడు, మేము విదేశాల్లో ఉన్నాం మాకు ప్రసాదం కావాలి అని వాళ్ళు కూడా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకొని ఆన్లైన్ పూజ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకొని మీరు పేమెంట్ చేసి మీ గోత్రనామాలు ఇస్తే మీకు ప్రసాదం అయితే పంపించడం జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా పూజ చేసిన వాళ్ళకి వాళ్ళ గోత్రనామాలు చదివి పంపిస్తాము. దయచేసి మీ గోత్రనామాలు చదివామా లేదా రికార్డింగ్ చేసి మాకు పంపించండి అని ఎవిడెన్స్ అడిగే వాళ్ళు మాత్రం దయచేసి మాకు పేమెంట్ చేయకండి. నమ్మకం ఉంటేనే పేమెంట్ చేయండి, నమ్మకం లేకోళ్ళకి పే చేయకండి. ఎందుకోసం అంటే మేము ఆ హడావిడిలో మంత్రాలు చదివేటప్పుడు ఒకసారి కరెంటు పోయి ఉంటుంది, ఒకసారి లైట్ ఉండదు, ఒకసారి మాకు కెమెరామెన్ అవైలబుల్ ఉండడు, వాడి గురించి అని మేము ఆగలేం కదా. సో నా పేరు చదవలేదు, రికార్డింగ్లో రాలేదు అని అంటే దానికి నేనేం చేయలేను. కాబట్టి డోంట్ యాక్ట్. మేము తప్పకుండా గోత్రనామాలు అందరూ చదువుతాం. అండ్ అది అమ్మవారి ముందు పెట్టిన ప్రసాదం, అది మీ గోత్రనామాలు చదివినా చదవకపోయినా అమ్మవారి ముందు ప్రసాదం పెట్టామంటే అది మీకు ప్రసాదం, అది వస్తుంది. ప్రసాదం వస్తే అమ్మదేలాగానే భావించండి. కాబట్టి ఆన్లైన్ ద్వారా కూడా మీరు పూజలు చేసుకోవచ్చు విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకు. కాకపోతే కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా తీసుకుంటాం. చక్కగా వివరించారు, ధన్యవాదాలు గురువు. విన్నారు కదండి, గ్రహణానికి సంబంధించి నిజామాబాద్ పీఠంలో మీకు చక్కగా యాగం జరుగుతోంది. మీరు ముందు వెబ్సైట్లోకి వెళ్తే డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి, ఇంకా ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి ఏంటంటే. ఇప్పుడు రాబోతున్నది ఇవే కాబట్టి గురువు గారు చెప్పిన విధంగా ఎవరికైతే అవసరమో వీరు ఖచ్చితంగా ఈ రాసులు వాళ్ళు చేసుకోవాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి మీరు లాగిన్ అయిన తర్వాత మీకు డీటెయిల్స్ తెలుస్తాయి. ఇంకా సందేహం ఉంటే నేను నెంబర్ ఏదైనా ప్రొవైడ్ చేస్తాను, అలాగే మీరు డైరెక్ట్గా అందులోనే పేమెంట్స్ అవి చేసి ముందుగానే రిజర్వ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రదీప్ జోషి గారు ఏదైనా పూజా కార్యక్రమం కానీ యాగం కానీ ఏదైనా పెడితే గురువు గారి ఆదేశం మేరకు చాలా త్వరపడతారు, త్వరగానే అయిపోతాయి అవి బుకింగ్స్ కూడా. ఆ అవకాశం కాకుండా మీరు ఇంకా ముందుగానే కాల్ చేసి వివరాలు కనుక్కుంటే మంచిది. ఇంకేమైనా సందేహాలు ఉన్నా మీరు నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. నమస్కారం.